సరే, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో మరి కొందరు చక్కగా 3 రోజులు ప్రయాసపడ్డారు, ప్రభు పని కొరకై కష్టపడ్డారు. మరి ఎండనక, అదేవిధంగా కుటుంబం అనక మీ సమయాన్ని కేటాయించి ప్రభు సన్నిధిలో మరి దైవ సేవకులకు, అదేవిధంగా వస్తున్న దేవుని ప్రజలకు కావలసినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా చక్కగా మంచిగా మరి వంట చేసి భోజనాలు కూడా మీరు ఏర్పాటు చేశారు. ప్రభు కొరకు ప్రయాసపడ్డారు, చాలా మంచిది. అయితే మేము ప్రభు కొరకు ప్రయాసపడ్డాం. అయితే మరి ప్రభు మాకు ఎలాంటి భాగ్యాన్ని ఇస్తాడు, ఎలాంటి కృప ప్రభు యొద్ద మేము పొందుకుంటాం? అయితే ఈ ప్రయాస వెనక మాకేమన్నా ప్రతిఫలం ఉందా? ప్రస్తుతానికి పాస్టర్ గారు అయితే మరి మమ్మలను శాల్వాలతోనూ, దండలతోనూ, పూలతోనూ సన్మానం చేయట్లేదు. మరి మేము ఇంత పని చేసాం కదా, లేకపోతే ఇంత ఇచ్చాం కదా, ఇలా చేసాం కదా అని ఒకవేళ మీకు ఆలోచనలు కలగవచ్చు, అలాంటి డౌట్లు మీకు రావచ్చు. అయితే ఈ సమయంలో మనం బైబిల్ గ్రంథంలో నుంచి తెలుసుకుందాం, అసలు మనం దేని కొరకు ప్రయాసపడాలి, మనం దేని కొరకు ప్రయాసపడితే మనం ప్రతిఫలం పొందుకుంటాం అనేటువంటి విషయాన్ని ఈ సమయాన్ని బట్టి క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. అయితే మనం పడుతున్న ప్రయాసలో 2 రకాల ప్రయాసాలు ఉన్నాయి. అర్థమవుతుందా? మనం చేసేటువంటి కష్టంలో 2 విధాలుగా ఉన్నాయి. ఒకటేంటంటే ఒక ప్రయాస వ్యర్థమైన ప్రయాస. ఏ ప్రయాస చెప్పండి? వ్యర్థమైన ప్రయాస. అదేవిధంగా ప్రయోజనకరమైనటువంటి ప్రయాస కూడా ఉంది. మనం కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. అయితే ఈ ప్రయాస మనం పడుతున్నప్పుడు ఇది వ్యర్థమైపోయేటువంటి ప్రయాస ఉంది, అదేవిధంగా ప్రతిఫలం పొందుకునేటువంటి ప్రయాస కూడా ఉంది. అయితే వ్యర్థమైపోయేటువంటి ప్రయాస ఏంటి అంటే, దాని కొరకు మనం ప్రయాసపడితే ఏ విధంగా వ్యర్థమైపోతాం, దాని కొరకు మనం ధనం ఖర్చు పెడితే ఏ విధంగా వ్యర్థమైపోతుంది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. మొదటగా మనం ఏబు గ్రంథాన్ని మనలో ఉన్న ఒక మాటను మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఏబు గ్రంథం 9వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఏబు గ్రంథం 9వ అధ్యాయం 29వ వచనం. కాబట్టి నాకు ఈ వ్యర్థ ప్రయాస ఎలా అంటే, వ్యర్థమైపోయేటువంటి ప్రయాస కూడా ఉంది. ఏ ప్రయాస? వ్యర్థమైపోయేటువంటి ప్రయాస. అంటే ఈ రోజున చాలామంది ప్రయాసపడుతున్నారు, కష్టపడుతూ ఉన్నారు. ఎండనక, వాననక, పగలనక, రేయనక చాలామంది కష్టపడుతూ ఉన్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు. అయితే మనం పడుతున్నటువంటి ప్రయాస వెనకాల మనం ఏం పొందుకుంటున్నాం? మేలు పొందుకుంటున్నామా, ఆశీర్వాదం పొందుకుంటున్నామా, లేకపోతే నష్టపోతున్నామా? చూడండి, కొంతమంది తల్లిదండ్రులు ప్రయాసపడుతూ ఉంటారు. ఎవరి కోసం ప్రయాసపడతారంటే పిల్లల కొరకు ప్రయాసపడతారు. ఎవరి కొరకు ప్రయాసపడతారంటే తల్లిదండ్రులు చెప్పండి. తల్లిదండ్రులుగా మీరు చెప్పండి, ఎవరి కోసం ప్రయాసపడతారు? నా కోసమా? ఎవరి కోసం చెప్పండి? పక్కన వాళ్ళ కోసమా? ఎవరి కోసం ప్రయాసపడే వాళ్ళు నోరు తెరిచి చెప్పండి ఒకసారి. ప్రయాసపడినటువంటి సోమరులు చెప్పొద్దులే కానీ ప్రయాసపడేవాళ్ళు చెప్పండి. మీరు ఎవరి కోసం ప్రయాసపడతారు? వినపట్ల నోట్లోండి మాట వస్తేనే వినపడుద్ది. చెప్పండి, ఎవరి కోసం ప్రయాసపడతారు మీరు? మీ పిల్లల కోసం ప్రయాసపడతారు కదా. భర్త భార్య కొరకు ప్రయాసపడుతూ ఉంటాడు, భార్య భర్త కొరకు ప్రయాసపడుతూ ఉంటుంది. వీరిద్దరు కూడా కలిసి ఏం చేస్తారంటే పిల్లల కోసం ప్రయాసపడుతూ ఉంటారు కదా. ఈ విధంగా మనం చూస్తే ప్రయాసపడుతూ ఉంటారు. అయ్యో, నా పిల్లలను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలి, వాళ్ళకి అన్నీ సమకూర్చాలి, వాళ్ళని చక్కగా చదివించాలని చెప్పేసి తల్లిదండ్రులు ప్రయాసపడుతూ ఉంటారు. ఒక భర్తగా ఒక భార్యగా భర్త కొరకు నేను ప్రయాసపడాలి
అదేవిధంగా భర్తగా భార్య కొరకు ప్రయాసపడాలి అని చెప్పేసి ఇట్లా ఒకరి కొరకు ఒకరికి ఏం చేస్తూ ఉంటారంటే ప్రయాసపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అంటే ఒకవేళ ఈ ప్రయాసలో చివరికి ప్రతిఫలం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అర్థమైందా? తల్లిదండ్రులు కొంతమంది ప్రయాసపడతారండి బిడ్డల కోసం. ఆ బిడ్డలు ఏం చేస్తారంటే తర్వాత వీళ్ళని చూడకుండా ఏ అనాథ ఆశ్రయాలు వేయటమో, లేకపోతే వాళ్ళని బయటికి నెట్టి గేదెల పాకలు వేయటమో, లేకపోతే పట్టించుకోకుండా విడిచిపెట్టడమో ఏదేదో చేస్తూ ఉంటారు. వీళ్ళేమో ఎవరి కోసం ప్రయాసపడతారు? పిల్లల కోసం ప్రయాసపడితే చివరికి పిల్లలు వీళ్ళు పడుతున్నటువంటి ప్రయాస అర్థం చేసుకోక అపార్థం చేసుకొని, లేకపోతే ఎట్లయినా సరే వాళ్ళ యొక్క ప్రయాసను తింటూ అది అనుభవిస్తూ వారిని పట్టించుకోకుండా అలా చేస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళ ప్రయాస అంతా ఏమైపోయినట్టు చెప్పండి? వాళ్ళ ప్రయాస అంతా బూడిదలో పోసినటువంటి పన్నీరే, వ్యర్థమే. పిల్లల కోసం అంత ప్రయాసపడితే ఏముంది? వ్యర్థమే. అదేవిధంగా పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా కలిసి చక్కగా మంచి గృహాలు ఏర్పాటు చేసుకుంటారు, పొలాలు కొనుక్కుంటారు, స్థలాలు కొనుక్కుంటారు, రకరకాల వాటికి ఖర్చు పెడతా ఉంటారు. ఈ విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే జ్ఞానేటువంటి ప్రసంగి అంటాడు ఇది కూడా వ్యర్థ ప్రయాస అని చెప్పేసి మాట్లాడతాడు. చూద్దాం ఒకసారి. నేను చెప్పడం కాదులే కానీ బైబిల్ గ్రంథంలో మనం చూపిద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయము వీలైతే 4వ వచనం నుండి చదువుదాం. నేను గొప్ప పనులు చేయబోనుకొంటిని. జాగ్రత్తగా వినండి, చెవులు పెట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను తన జీవితంలో తను ప్రయాసపడి అన్నీ సమకూర్చుకొని చివరికి ఏమంటున్నాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఈ రోజున కూడా మనం వాటి కొరకు ప్రయాసపడుతున్నాం, వాటి కొరకు మనం ఖర్చు పెడుతున్నాం, వాటి కొరకు మనం తిప్పలు పడుతున్నాం, వాటి కొరకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అయితే ఇతడు ఏమంటున్నాడు చూద్దాం. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని. ఏంటి ఆ గొప్ప పనులు అంటే? ఆయన చేసిన గొప్ప పనులు ఏంటంటే నేను నా కొరకు ఇండ్లు కట్టించుకోను, అంటే మంచి మంచి ఇల్లు కట్టించుకున్నాడంట. అయితే మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మరి ఇల్లు కట్టించుకోకూడదా అని చెప్పేసి. ఇల్లు కట్టించుకోవచ్చు, కానీ ఈరోజున కొంతమంది ఇల్లు కట్టుకుంటున్నారు. వారి స్తోమతను మించి ఏం చేస్తున్నారు? కడుతున్నారు, అప్పులు తెస్తున్నారు, అప్పులు తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటున్నారు. వాటిని తీర్చలేక చాలామంది ప్రయాసపడుతున్నారు. అబద్ధాలు ఆడవలసి వచ్చేటువంటి పరిస్థితి. అప్పులు తీసుకొని వాళ్ళ మీద ఏం చేస్తున్నారు తెలుసా? తగాదులు ఆడుతున్నారు, వాళ్ళనే డిషన్ చేస్తున్నారు. వాళ్ళే అరే మేము అప్పియటం ఏంది, అప్పిచ్చి మేము దండించుకోవటం ఏందని చెప్పేసి, తిట్టించుకోవటం ఏందని చెప్పేసి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఈరోజు అందుకని కొంచెం అప్పు ఇవ్వాలంటే బదులు ఇవ్వాలంటే కొంచెం భయపడుతున్నారు చాలామంది. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఇంటిని కష్టపడి నిర్మించుకుంటావు, నాకు నా పిల్లలకని. తర్వాత కొంతమందిని చూస్తుంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కడితే ఆ ఇంట్లో వాళ్ళు ఉండడానికి వీలు లేకుండా పోతుంది. మరి అప్పుడు వ్యర్థమా కాదా చెప్పండి? వ్యర్థమే. ఇల్లు కట్టుకోవాలి కాదంటలేదు, కానీ మన స్తోమతకి మన స్థితికి మించినది మనం ఏం చేయాలి? ఏర్పాటు చేసుకోవాలి. మన స్థితికి మనం మించి ఎక్కువ చేసామంటే అది ఆయాసం అవుతుంది. ఆ తర్వాత దాని ద్వారా మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన కొరకు ఏం చేశారంటే డబ్బు ఉంది కాబట్టి ఇల్లు కట్టించుకున్నాడు, రైట్. తర్వాత ద్రాక్ష తోటలు నాటించుకుంటేనే మంచి మంచి పొలాలు కొనుక్కొని ద్రాక్ష తోటలు నాటించుకున్నాడంట. నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని వృక్షముల నారుమళ్లను నీరుపారుటకై నేను చెరువులను త్రవ్వించుకుంటుని, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందున్న వారికంటే ఎక్కువ పశువుల మందలు, గొర్రె మేకల మందలు బహుగా విస్తారముగా సంపాదించుకుంటుని. నా కొరకు నేను వెండి బంగారములను రాజులను సంపదను ఆయా దేశంలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని. నేను గాయకులను గాయకురాండ్రను మనుషులు చేయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నలో ఉంచుకుంటుని. నాకు ముందు యెరూషలేమునందు అందరికంటే నేను గనుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా
నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. ఇది నా పనులంటి వలన నాకు దొరికిన భాగ్యము. 11వ వచనంలో అంటాడు, ఇప్పుడు అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను అగపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడెను. అర్థమైందా? ఎవరి మాటలు మాట్లాడుతుంది? పిచ్చోడు కాదండోయ్, తెలివి తక్కువడు కాదు. ఎవరి మాటలు మాట్లాడుతుంది? నేను ఇల్లు కట్టించుకున్నా, మంచి మంచి బంగ్లాలు సంపాదించుకున్నా, పొలాలు కొనుక్కున్నా, మంచి తోటలు వేసుకున్నా, ఆ తర్వాత నేను పశు మందలను సంపాదించుకున్నా, పనివారిని సంపాదించుకున్నా, ఆ తర్వాత బంగారం సంపాదించుకున్నా, వెండి సంపాదించుకున్నా, ఆ తర్వాత నేను యెరూషలేములో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నా, నేను గనుడిగా ఎంచబడ్డాను అని చెప్పి ఏమంటున్నాడంటే, చివరికి ఏమంటున్నాడు తెలుసా? ఇవన్నీ కూడా నేను చూసినప్పుడు, వీటన్నిటిని నేను చూసినప్పుడు నేను గాలికై ప్రయాసపడినట్లుగా ఉంది. ఇవన్నీ అంటే ఒక మాటలో, అంటే మనకు అర్థమయ్యే మాటలో చెప్పాలంటే ఇవన్నీ గాలి పనులు అని చెప్పి చెబుతున్నాడు అనమాట. నేను చేసిన పనులు అన్నీ కూడా ఏం పనులంట? గాలికి పోయే పనులు. జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను మాట్లాడుతున్నాడండి, నేను ఎంతో ప్రయాసతో ఇవన్నీ కూడా సమకూర్చుకున్నాను కానీ, ఇవన్నీ సమకూర్చుకున్నాను కానీ ఈ ప్రయాస అంతా కూడా వ్యర్థమే. ఈ ఇల్లు కట్టించుకోవడం, పొలాలు సంపాదించుకోవడం, స్థలాలు సంపాదించుకోవడం, అదేవిధంగా బహు విస్తారమైనటువంటి సంపద కలిగి ఉండడం, బంగారము, డబ్బు, వెండి, ఇవన్నీ కూడా నేను కలిగి ఉండటం వ్యర్థమే. గాలికై ప్రయాసపడినట్టు అయిపోయింది. నేను చివరికి చూస్తే, అరే ఎందుకు ఇంత ప్రయాసపడ్డాను? నా జీవితం అంతా దీనికోసమే ధారపోసాను, నా జీవితం అంతా దీని కొరకే ఖర్చు చేశాను, చేయవలసినటువంటి దాని కొరకు చేయక, పడవలసినటువంటి ప్రయాస పడక, దీనికోసం నేను ప్రయాసపడి ఇదంతా కూడా వ్యర్థమైపోతుంది, వ్యర్థమైపోయేలాగుంది, వ్యర్థమైన దానికోసం నేను ప్రయాసపడ్డానని చెప్పేసి తన నోటి ద్వారా అతడు ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఈ ప్రయాస వలన, అంటే ఈ భూ సంబంధమైనటువంటి ప్రయాస వలన నాకు లాభకరమైనది ఏది కూడా నాకు కనిపించలేదు. ఎందుకంటే నేను ఈ సమయంలో ఇవన్నీ కూడా సంపాదించుకున్నాను, ఓకే రైట్, సంపాదించుకున్నాను, కానీ తర్వాత ఏమవుతాయి అంటే ఈ మరొకరికి వెళ్ళిపోతాయి, లేకపోతే దొంగల స్వాధీనం అయిపోతాయి. అర్థమైపోయిందండి? అర్థమవుతుందా? మనం సంపాదించుకుంటాం, అవి ఏమైపోతాయి, ఒక్కొక్కసారి ఏమైపోతుంది చెప్పండి? దొంగలు ఎత్తుకొని వెళ్ళిపోతారు. మన యొక్క ప్రయాస అంతా కూడా దొంగల పాలైపోతుంది. ఈ విధంగా అన్ని సంపాదించుకొని చివరికి ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడు? అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగపడెను. ఒకడు గాలి కోసం, అంటే గాలి కోసం ప్రయాసపడటం అంటే ఏంటంటే, గాలిని పట్టుకోవాలని ఎవరైనా ప్రయాసపడనుకున్నా దొరుకుతుందా చెప్పండి? దొరుకుతుందా? అదే గాలి ఎట్ట దొరకదో మనం సంపాదించుకున్నవి కూడా మనకు దొరకవు, మనకి ఉండవు. అర్థమవుతుందా? మనకి అవి ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అతడు ఈ ప్రయాస అంతా వ్యర్థం అని చెప్పేసి అంటున్నాడంటే, అతడు చివరికి ఒక విషయాన్ని కనుగొన్నాడు. ఏంటంటే చూద్దాం, ప్రసంగి గ్రంథం అతనన్న మాటే మనం చదువుదాం, 5వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుదాం. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చానో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలిపోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేది కూడా లేదు. ఇది చూడండి, జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు అతడు ఇదంతా కూడా ఇళ్ళు సంపాదించుకోవడం, బంగారం సంపాదించుకోవడం, వీటి కోసం ప్రయాసపడడం, వెండి సంపాదించుకోవడం కొరకు ప్రయాసపడడం, ఈ భూ సంబంధమైనటువంటి వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడడం ఎందుకు వ్యర్థం అని చెప్పేసి అంటున్నాడంటే, అతడు చివరికి కనుగొంది ఏంటంటే, అతడు ఆలోచన చేసి అతడు
తన జ్ఞానముతో విచారించి తెలుసుకున్నది ఏంటంటే, ఏమంటున్నాడంటే, ఒకడు తల్లి గర్భము నుండి ఎలాగైతే వచ్చాడో మరలా ఆ ప్రకారమే. అర్థమవుతుందా? తల్లి గర్భం నుండి ఒకరు ఏ విధంగా అయితే వచ్చాడో ఆ తర్వాత అలాగే, అంటే తల్లి గర్భంలో ఎలా వచ్చాడు? ఏమంటాడు? నేను దిగంబరినై మరలా నేను దిగంబరిగానే వెళ్తాను అని చెప్పేసి అన్నాడు. నిజమే కదా? మరి ఈ ప్రయాస అంతా ఏమైపోద్ది? ఈ ఇళ్ళు, ఈ పొలాలు, బంగారము, మనకున్నటువంటి సమస్తము ఎవరి వశం అయిపోతాయి? ఏమైపోతాయి? ఇంత ప్రయాసపడ్డాం కదా, కనీసం వాటిలో ఒకటైనా మనం తీసుకొని వెళ్తామా? అంత ప్రయాసపడి బంగారం సంపాదించాం కదా, ఇష్టపడి మనం దాన్ని తీసుకెళ్తామంటే, ఇష్టపడి మనం తీసుకెళ్ళాలని మనం పెట్టుకున్నా మనవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చక్కగా జనం ముందు చక్కగా ఏడుస్తూ ఉంటారు, అయ్యా నువ్వు లేకపోతే ఎట్టా అని చెప్పేసి. కానీ వాళ్ళు ఏడుస్తున్నటువంటి ఏడుపు, వాళ్ళ ఆలోచన దేని మీద ఉంటుందంటే, ఈ మాయదారి మంది ఎప్పుడు పోతారో, బంగారం తీసి దాచి పెట్టుకోవాలి అని వాళ్ళ ఆలోచన ఉంటుందన్నమాట. అట్లా ఆయన బంగారం పెట్టుకొని చనిపోతే ఓ పక్కన భార్య, నా పిల్లలకు తెలియకుండా తీసుకోవాలి, పిల్లలు అనుకుంటారు మా అమ్మకి తెలియకుండా తీసుకోవాలి, కోడళ్ళు అనుకుంటారు మా అత్తకి మా ఆయనకి తెలియకుండా తీసుకోవాలి, అదేవిధంగా కుమార్తెలు అనుకుంటారు మా అమ్మకి మా అన్నయ్యలకి మా తమ్ముళ్ళకి మా వదినలకి తెలియకుండా మేము తీసుకోవాలని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారు? అవసరమైతే ఆ బంగారం మీద చేసి ఏడుతూ ఉంటారు, అది ఎవరికి కనపడకుండా. మనం ఇష్టపడి తీసుకొని వెళ్ళాలని చెప్పేసి మనం ధరించుకున్న ఏం చేస్తారో తెలుసా? ఖచ్చితంగా దాన్ని తీసివేస్తారు. మనం వెళ్ళేటప్పుడు కనీసం ముక్కు పుటక కూడా తీసుకెళ్ళలేము. అదే పిచ్చిదైతే ఉంచుతారు, కానీ బంగారపుదైతే పొర్రపాటును కూడా ఉంచుతారు చెప్పండి? ఉంచరు. అతను సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా డాక్యుమెంట్లు ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్లు జేబులో పెట్టుకున్నాడు, లేకపోతే మడతలు కట్టుకున్నాడు అనుకోండి, ఏం చేస్తారో తెలుసా? పెట్టిలో పెట్టినప్పుడు మడతలు కూడా ఏం చేస్తారు? అది కట్ చేస్తారు, మడతలు కూడా తీసేస్తారు, మడతలతో పాటు డాక్యుమెంట్స్ కూడా వచ్చేస్తారు. ఏం తీసుకెళ్తావు నువ్వు? నాది అని చెప్పేసి బ్రతికున్నప్పుడు నువ్వు అనుకుంటావు, కానీ ఏది నువ్వు తీసుకెళ్ళలేవు. అందుకని అతడు మరణపు అంచున అతడు ఉన్నప్పుడు, చివరి దినాల్లో ముసలివాడై ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆలోచన చేసి, అయ్యో నేను ఇంతగా ప్రయాసపడ్డాను కానీ వీటిలో నేను ఒక్కటి కూడా నేను తీసుకొని వెళ్ళలేకపోతున్నాను, అందుకనే నా ఈ ప్రయాస అంతా కూడా వ్యర్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నా పిల్లల కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు, చివరికి నువ్వు ప్రయాసపడిన దాంట్లోనే నిన్ను ఉంచలేకపోతున్నారు, అందులోనే నీకు పెట్టలేకపోతున్నారు, నువ్వు ప్రయాసపడిన దాంట్లోనే నీకు కడుపు నిండా పెట్టలేకపోతున్నారు, నిన్ను చూడలేకపోతున్నారు. ఎందుకు ఆ ప్రయాస? వ్యర్థమైపోతుంది నీ జీవితంలో. అర్థమవుతుందా? నా భార్య అంటున్నావు, నా భర్త అంటున్నావు, నా పిల్లలు అంటున్నావు, లేకపోతే నా తల్లిదండ్రులు అంటున్నావు, లేకపోతే రకరకాలుగా అంటున్నావు, ప్రయాసపడుతున్నావు, అన్నదమ్ములు అంటున్నావు, అక్క చెల్లెలు అంటున్నావు, వారి కోసం ప్రయాసం పడుతున్నావు, కానీ చివరికి ప్రతిఫలం లేకుండా పోతుంది. ఈ ప్రయాసంతా కూడా వ్యర్థమే. వీటి కోసం మనం ఆరాటపడి, వీటి కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టి, వీటి కోసం బంగారం ఖర్చు పెట్టి, బంగారాలు తాకట్టు పెట్టి, వీటి కోసం మనము ఇంత ప్రయాసపడ్డా ఇదంతా కూడా మనం తీసుకొని వెళ్ళలేకపోతున్నాం. ఇదంతా వ్యర్థమని ఎవరు చెప్తున్నారు చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఎవరు చెప్తున్నారు? మీరు బాగా కష్టపడి సంపాదించుకుంటారండి, మీ పనులన్నీ ముగించబడ్డ, ఇల్లు కట్టుకున్నారు, పొలం ఉంది, స్థలం ఉంది, అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. ఏం చేస్తూ ఉంటారంటే వడ్డీకి ఇస్తే, ఒక సంవత్సరానికి 1 లక్ష రూపాయలు వడ్డీకి ఇస్తే దానికి ఎంత వస్తాయి? వడ్డీ ఎంత వస్తాయి చెప్పండి? ఎంత వస్తాయి? 1 లక్ష రూపాయలు వడ్డీకి ఇస్తే ఎంత వస్తాయి? అసలు మేము ఎవరికి వడ్డీకి లేదు అన్నట్టు చూస్తున్నారు మీరు. అసలు మాకు వడ్డీకి డబ్బులు ఇటువంటి మాకు తెలియదు అన్నట్టు చూస్తున్నారు. చెప్పండి ఎంత వస్తాయి? ధర్మ వడ్డీ అయితే నేను ఎవరికి ఇవ్వలేదు వడ్డీకి, నాకు తెలియదు. చెప్పండి ఎంత వస్తాయి? ఇక మీరు లెక్కేసుకుంటూ ఉంటారనమాట. నాకు 24,000 వస్తాయి, సంవత్సరానికి 25,000 వస్తాయి, 3 రూపాయలు అయితే ఇంత వస్తాయి అని చెప్పేసి మీరు లెక్కేసుకుంటూ కూర్చుంటే వాడు ఒక రోజు నాకు తెలియకుండా ఐపీ పెడతాడు. ఏం చేస్తాడు? తెలియకోకుండా ఏం చేస్తూ ఉంటాడంటే స్టేషన్కి వెళ్ళయ్యా, నేను అప్పు చేశాను కానీ నేను తీర్చలేకపోతున్నా వల్ల కదని చేతులు ఎత్తాడు. అప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? మీ ప్రయాస ఏమైపోద్ది?
చెప్పండి. మీరు ప్రయాసపడి కష్టపడి వడ్డీకి డబ్బులు ఇచ్చాడు, మీ ప్రయాస ఏమైపోద్ది? మీ ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలం ఏంటంటే కన్నీరు. ఏంటి? ఇక అది తప్ప మీకు ఏది రాదు. వాళ్ళు ఎగ్గొట్టారనుకోండి, వాళ్ళు ఇవ్వలేదనుకోండి, ఏంటి మీ ప్రయాస అంతా కూడా ఏమైపోద్ది? అదే దేవునికి ఇవ్వాలంటే ఎన్ని ఆలోచనలో, అమ్మో పాస్టర్ గారిది అంటాడు, మనకేం వస్తుంది? వడ్డీకి ఇస్తే వడ్డీ వస్తుందని చెప్పేసి ఆశపడతారు. తర్వాత వాడు ఎగ్గొడితే ఏమీ లేకుండా ఏడు మొహంతో, మీ ప్రయాస అంతా వేడు మొహంతో అట్లా ముందు కొనసాగిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇవన్నీ కూడా వ్యర్థ ప్రయాసం, వ్యర్థం. ఇదంతా ఈ ప్రయాసం అంతా కూడా వ్యర్థమే. అయితే మనం దేని కొరకు ప్రయాసపడాలి నేను తర్వాత చెప్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వడ్డీకి ఇస్తాం సంపాదించి, తర్వాత ఇవి రాకపోతే, వాళ్ళు ఇవ్వకపోతే ఏడ్పే మిగులుతుంది. మనం డబ్బులు ఇచ్చేటప్పుడు మనం ఎంత మంచివారమో తెలుసా? మనం డబ్బులు ఇచ్చేటప్పుడు, వడ్డీకి డబ్బులు ఇచ్చేటప్పుడు మనం చాలా మంచివారం. తర్వాత డబ్బులు అడిగేటప్పుడు మనం ఎలాంటి వాళ్ళం తెలుసా? మనకంటే ఈ గ్రామంలో చెడ్డోడు ఎవడు ఉండడు అనమాట. మన వడ్డీకి డబ్బులు ఇచ్చేటప్పుడే మనం దేవుళ్ళమే. మనకు దండం పెడతారు, నమస్కారం పెడతారు, థ్యాంక్స్ అని చెప్పేసి అంటారు, కృతజ్ఞతలు అని చెప్పేసి అంటారు. డబ్బులు అడగడానికి వెళ్తే ఫస్ట్ ఏమో అయ్యగారు అన్నప్పుడు, తర్వాత వాడు చూడు డబ్బుల కోసం వచ్చాడు, వాడు అయ్యగారు ఏమైపోయాడు? వాడు మా అన్న లేకపోతే మా అక్క లేకపోతే మా బంధువులు అని చెప్పేసి గౌరవంగా వాళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్పేసి అంటాడు. తర్వాత డబ్బుల కోసం పోతే అది వచ్చింది అయ్యా, అది వచ్చింది. దేనికోసం వచ్చింది? అది అయిపోయింది. ఫస్ట్ ఎంత గౌరవంగా పిలుస్తారో, తర్వాత డబ్బులు అడగడానికి వెళ్తే మన డబ్బులే, వాళ్ళే కాదు, ఎవరి అవి వడ్డీ అయిపోయారు అసలన్నయ్య అని చెప్పేసి అంటే మనం ఫస్ట్ మిత్రులుగా ఉండం, మనం ఏమైపోతాంటే తర్వాత అది. అందుకనే లోకంలో సామెత ఉంటుంది అనమాట, పిల్లనిచ్చిన ఇచ్చైనా పగ అవ్వాలంట, లేకపోతే డబ్బులు ఇచ్చైనా పగ అంటే అసలేదండి. ఇచ్చినందుకు పగ ఏందండి? న్యాయం ఉంది అసలు? అరే వాళ్ళకి ఏదన్నా అవసరాలు ఉంటే ఆ అవసరాలు తీర్చుకొని బాగుపడతారని డబ్బులు ఇస్తే మనం ఏమైపోతున్నాం? మనం చూసినప్పుడు కుష్టి వ్యాధులను చూసినట్టు, ఎయిడ్స్ వ్యాధులను లేకపోతే కరోనా వచ్చిన వాళ్ళని చూసి పక్కకు పోయినట్టు డబ్బులు ఇచ్చిన మనల్ని ఏం చేస్తారు? మనం ఎదురయ్యామనుకోండి, మనం చూసి ఏం చేస్తారు? పక్క తొలగిపోతారు, మొహాన్ని తిప్పుకుంటారు. మనం ఏం పాపం చేసామండి? మనం చేసిన పాపం ఏంది? డబ్బులు ఇవ్వటం పాపమే కదా. మరి నువ్వు వడ్డీ ఆశించి వాళ్ళకి డబ్బులు ఇచ్చావు కాబట్టి ఏం చేశారు? సున్నా చుట్టారనమాట. వాస్తవానికి మనం బైబిల్ ప్రకారం వడ్డీకి డబ్బులు ఇవ్వకూడదు, వాక్య ప్రకారం. అర్థమైందా? ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి మాట, అదేవిధంగా కొత్త నిబంధనలు రాయబడిన మాట ఏంటంటే వడ్డీకి మనం డబ్బులు ఇవ్వకూడదు. దేవుని బిడ్డలుగా మనం వడ్డీ వ్యాపారాలు చేయకూడదు. అది చాలా తప్పు, చాలా పాపం కూడా. చూసారా, మనం అంత ప్రయాసపడి సంపాదించుకున్న వాళ్ళకి ఇస్తే చివరికి వారి దృష్టిలో మనం ఎట్లా ఉంటున్నామంటే పనికి మాలిన వాళ్ళలా కనపడుతున్నాం. మనం డబ్బులు ఇచ్చి కాక ఏదో అంటారు, మనమే డబ్బులు ఇచ్చి తన్నించుకున్నట్టు అయింది అనమాట చివరికి మన పరిస్థితి. మళ్ళంటే లెక్క చేయరు, మనం చూస్తున్నప్పుడు తిట్టుకుంటూ ఉంటారు, మనం చూసి ఓస్తారు, మనం చూసి రకరకాలుగా చెప్పుకుంటారు. డబ్బులు ఇచ్చినప్పుడేమో నలుగురికి గొప్పగా చెప్తారు, డబ్బులు అడగంగానే ఆ నలుగురికి ఏం చేస్తారు? వాడంత మంచోడు లేడని చెప్పేసి మొదట చెప్తారు. తర్వాత ఏమో డబ్బులు అడిగామనుకోండి ఏం చేస్తారు? వాళ్ళంత చెడ్డోళ్ళు లేరు, మన డబ్బులే మళ్ళీ. చూసారా, ఈ ప్రయాస అంతా కూడా వ్యర్థం. అదే ఇవన్నీ కూడా సొలొమోను గమనించి గ్రహించి ఇదంతా వ్యర్థం, నేను ఏది తీసుకోలేకపోతున్నానని చెప్పేసి అతడు అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటంటే అతడు ఒకరికి గ్రహించాడు, నేను నా తల్లి గర్భములో దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగానే వెళ్ళిపోతాను. ఈ ప్రయాస అంతా కూడా ఏమైపోద్దంటే వ్యర్థమైపోతుంది అని చెప్పేసి అంటున్నాడు. వాస్తవమే కదండి, వాస్తవేగా. ఏమన్నా మనం తీసుకెళ్తామా? ఏది తీసుకెళ్దాం? ఇదంతా కూడా వ్యర్థమయమైపోయేటువంటి ప్రయాస. అయితే మరి దేని కొరకు మనం ప్రయాసపడాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు మనం ఎందుకు ప్రయాసపడాలంటే దేవుడు ముందుగా చెప్పాడు, ఏమని? మనం తప్పు చేసిన దాన్ని బట్టి మీరు ప్రయాసతోనే బ్రతకాలని చెప్పేసి అన్నాడు. అప్పటి నుంచి మనం ప్రయాసపడతా ఉన్నాం. అయితే బైబిల్ ప్రకారం మనం దేని కొరకు ప్రయాసపడాలి? అయితే ఆహారం కొరకు మనం ప్రయాసపడాలండి. ఎందుకంటే మరి 3 పూట్ల మనకు ఆహారం ఎవరు పెడతారు? మనం సంపాదించుకోవాలి, దానికోసం మనం ప్రయాసపడాలి.
అయితే మరి ఈ వర్షం నుండి, ఎండ నుండి, అదేవిధంగా మనం సంపాదించుకున్నటువంటి దేవుడు మనకి ఇచ్చిన దాన్ని అది కొంచెం సేఫ్టీగా ఉండడానికి కొరకు ఒక ఇల్లు కూడా కావాలి, దాని కొరకు కూడా మనం ప్రయాసపడాలి. కానీ మితిమీరి కాదు. అంటే మనం ప్రయాసపడవలసినటువంటి ఉన్నాయి కొన్ని, మనం ప్రయాసపడి కొంత సమకూర్చుకొని పిల్లల్ని చదివించుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి వస్త్రాలు ధరించుకోవాలి, మంచిగా ఆహారం తినాలి, వీటి కొరకు మనం ప్రయాసపడాలి. కానీ అతిగా మనము ఆలోచన చేసి వ్యర్థంగా మనం ప్రయాసపడకూడదు. ఎందుకంటే అది ప్రయాసపడితే అది మనం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే తప్ప మన వెంట ఏది కూడా రాదు. ఆ విషయాన్ని మనం గ్రహించుకోవాలి, గమనించుకోవాలి. అయితే మనము దేని కొరకు ఎక్కువగా ప్రయాసపడాలి, దేని కొరకు మనము ఎక్కువగా పని చేయాలని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం నెహెమ్యా అంటున్నటువంటి మాట ఒకసారి మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూద్దాం. త్వరగా చూడండి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం. చాలు. దేని యందు ప్రయాసపడ్డారంటే వాళ్ళు? పని. దేని యందు ప్రయాసపడ్డారు? పని. ఏ పని? చెప్పండి గట్టిగా. ఏ పని? వాళ్ళ సొంత పని కాదు, తన కుటుంబం కొరకు చేసే పని కాదు, లేకపోతే తన కొరకు ఏదో సంపాదించుకోవడానికి చేసే పని కాదు, కానీ దేవుని పని కొరకు ప్రయాసపడతా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ఏ పని కొరకు చెప్పండి, మాట రావట్లేదు, చెప్పండి. ఏ పని కొరకు? దేవుని పని కొరకు. చూడండి, ఇప్పుడు నేను మిమ్మల్ని లెక్క అడుగుతాను, మీరు ఖచ్చితంగా లెక్క చెప్పండి. దేవుడు మనకి రోజు ఎన్ని గంటల సమయం ఇచ్చాడు? చెప్పాలి గట్టిగా, నోరు తెలిసి. ఎన్ని గంటలు? తెలియని వాళ్ళు ఎవరు లేరు, అందరూ తెలుసు కదా. ఎన్ని గంటలు? గంటలు కాదు, గంటలు. ఎన్ని గంటలు? 25 గంటలు కదా. ఎన్ని గంటలు చెప్పండి, నాకు తెలియదు, చెప్పండి. ఎన్ని గంటలు? 24 గంటల. ఓకే, రైట్. 24 గంటలు. 24 గంటల్లో అబద్ధం ఆడకుండా నిజం చెప్పండి. మీ కుటుంబం కొరకు ఎన్ని గంటలు ప్రయాసపడుతున్నారు? నీ కోసం, నీ కుటుంబం కోసం ఎన్ని గంటలు ప్రయాసపడుతున్నారు చెప్పండి. ఏది మాట్లాడరండి? ఉదయం లేచిన దగ్గర నుండి నీ కుటుంబం కొరకు తినటం కొరకు ప్రయాసపడతారు. అది ఏమన్నా దేవునికి చెల్లుద్ది అంటే దేవునికి చెందదు. ఆ తర్వాత పనికి వెళ్తారు. ఉదయం పనికి వెళ్తే దాదాపు 7, 8 గంటలు, 9 గంటలు, లేదా కొంతమంది అయితే 10 గంటలు కూడా ఎవరి కోసం ప్రయాసపడుతున్నారంటే కుటుంబం కోసం ప్రయాసపడుతున్నారు. తర్వాత వస్తారు మరలా మీ కడుపు కోసం ప్రయాసపడి వంట చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు? ప్రయాసపడి నిద్రపోతారు కదా. అంటే టోటల్గా మొత్తం ప్రయాస ఎవరి కోసం ప్రయాసపడుతున్నారు? ఒకవేళ ఆ రోజు కనుక ప్రార్థన ఉంటే, ఒకవేళ సాయంత్రం వేళ ప్రార్థన ఉంటే ప్రార్థనకు వస్తారు. కొంతమంది 8 గంటలకు వస్తారు, కొంతమంది 9 గంటలకు వస్తారు, కొంతమంది భోజనం పెట్టే టయానికి వస్తారు. ముందు వస్తేనేమో 2 గంటలు గడిపే వాళ్ళు ఉంటారు, కొంచెం పాటలు అయిపోయిన తర్వాత వస్తేనేమో 1 గంట గడిపే వాళ్ళు ఉంటారు. 24 గంటల్లో మీరు గడుపుతున్న దేవుని సన్నిధిలో ఎంతసేపు అంటే 2 గంటలు, లేకపోతే గంట. అంటే ఇంకా మిగతా సమయమంతా ఎవరి కొరకు ప్రయాసపడుతున్నావు? ఎవరి కొరకు కష్టపడుతున్నావు? ఈ గంటలో కూడా నువ్వు దేవుని మాటలు వినడానికి వస్తున్నావు, కానీ అక్కడ నువ్వేం పని చేయట్లేదు, అక్కడేం పరిచర్య చేయట్లేదు. వస్తున్నావు, కూర్చుంటున్నావు, వెళ్ళిపోతున్నావు. ఆ పరిచర్య చేయడానికి ఎవరు కొంతమందే కష్టపడతారు, మైకులు పెట్టడానికి, అక్కడ పట్టలేయడానికి, అవి చేయడానికి. లేదా ఏదన్నా వంట చేయాల్స్తే కొంతమంది వంట చేస్తారు. మిగతా వాళ్ళకి అసలు ఏ ప్రయాసం ఉండదు. వస్తారు, చక్కగా కూర్చుంటారు, తింటారు, వెళ్ళిపోతారు. మరి దేని కొరకు 24 గంటల్లో దేవుని కొరకు మనం ఎంత ప్రయాసపడుతున్నాం? అందుకనే మనం 10వ భాగము, 24 గంటలకు 10వ భాగంగా 2 గంటలన్నర మనం ఏం చేయాలో తెలుసా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. అప్పుడు మనం దేవుని సన్నిధిలో ప్రయాసపడినట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా, నెహెమ్యా తన యొక్క పని మానివేసి, తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, తనకి శ్రేష్టమైనటువంటి మంచి స్థలములో రాజుగారి దగ్గర మంచి ఉద్యోగం ఉంది, రాజుగారి తినే భోజనము, రాజుగారు పడుకునేటువంటి మంచి ప్రాంతం, శ్రేష్టమైనటువంటి మంచి స్థలములో అతడు ఉద్యోగం చేస్తున్నాడు. అంత మంచి ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఎక్కడికి వచ్చాడంటే మంచినీళ్ళు, ఆహారం లేనటువంటి స్థలంలో దేవుని పని చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అనేక మంది ఎగతాళి చేస్తూ, అనేక మంది హేళన చేస్తూ, అనేక మంది రకరకాలుగా మాట్లాడుతూ, నిందలేస్తూ, బాధ పెడుతున్నటువంటి ఆ పని కొరకై వచ్చాడు. శ్రేష్టమైనటువంటి మంచి పని విడిచిపెట్టి దేవుని పని కొరకు వచ్చాడు. కారణం ఏంటంటే ఆ ప్రయాస కంటే ఈ ప్రయాస మంచిదనుకొని దేవుని పని చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీటింగ్స్లో కూడా కొంతమంది మరి ఇంటి దగ్గర పనులు మానుకొని, కొంతమంది స్త్రీలు మరి చక్కగా నేను వారికి చెప్పకుండా మరి పెందలాడే వచ్చి భోజనాలు ఏర్పాటు చేసి, మరలా భోజన కార్యక్రమం అయిపోయిన తర్వాత 12 అయినా 1 గంట అయినా మరలా వంట సామాన్ అంతా కూడా కడిగి మరి బాధ్యతగా అక్కడ పెట్టి ఈ విధంగా ప్రయాసపడ్డారు. ఎందుకు? దేవుని పని అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రయాసకు చక్కని ప్రతిఫలం వస్తుంది. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. కొంతమంది అయితే పని తప్పించుకొని మా ఇంటి దగ్గర మా ఆయన ఒప్పుకోడు, మా ఆయన రానీడు అని ఇట్లా సాకులు చెప్పుకుంటూ, మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అది ఇది అని చెప్పేసి కొంతమంది సాకులు చెప్పుకుంటూ, అదేవిధంగా అక్కడ చేసేవాళ్ళు ఆ పార్టీ వాళ్ళంట, ఇక్కడ చేసేవాళ్ళు వీళ్ళంట, మనకెందుకులే మన మీటింగ్కి వెళ్ళి ఏదో కాసేపు కూర్చొని వద్దాం అని చెప్పేసి ఇట్లా కొంతమంది అనుకొని, మనకెందుకులే చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పేసి కొంతమంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పని ఎవరికి చేస్తే వాళ్ళకి ప్రతిఫలం, ఆ ప్రతిఫలం ఏంటో కూడా నేను చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ విధంగా చాలామంది పనులు ఎగ్గొట్టారు. నాకేం వచ్చులే అంటులతో ఉంటారు. రాదు నీకు? కసు కొడటం రాదా? నీకు రాని పని ఎందుకు? నీకు రాని పని కాదు, నీకు వచ్చే పనులు చాలా ఉన్నాయి అక్కడ. కనీసం ఇస్త్రాకులు తీయడం చేత కదా, కింద పడ్డ గ్లాసులు ఏరడం చేత కదా, ఓడడం చేత కదా, ఇది దేవుని పని కాదా? నాకేం చేత కాదులే అని చెప్పేసి కొంతమంది ఈ విధంగా వాళ్ళు చాలామంది కొంతమంది అట్లా అనుకొని దేవుని పని చేయకుండా కొంతమంది అలా అశ్రద్ధగా ఉన్నారు. వాళ్ళకి ఏం ప్రతిఫలం వస్తుంది? ఏముండదు, బూడిదే మిగిలేదు చివరికి. కొంతమంది సమయాన్ని హెచ్చించుకొని శ్రమనక, ఎండనక, నిద్రనక ఎక్కువ సమయాన్ని హెచ్చించి చక్కగా దేవుని పని చేశారు కాబట్టి చక్కని భోజనాలు. మేము వంట వాళ్ళని మాట్లాడాము. ఎందుకంటే ఏమో ఎట్లా ఉంటుందో మరి, చేస్తారో చేయరో. ఇప్పుడు కొంచెం ఈ పార్టీలకు సంబంధించి ఇట్లా ఉంది కదా గలిబిలిగా, ఒకళ్ళు వంతు పెట్టుకుని ఒకవేళ రారేమని చెప్పేసి ఏం చేసామంటే వంట వాళ్ళని మాట్లాడారు. ఆ 3 రోజులకు వంట వాళ్ళని మాట్లాడితే వాళ్ళు ఎంత అడిగారు తెలుసా? 18,000 అడిగారు. ఎంత? 18,000. సరే అట్లా ఎట్లా చేసి మన కందుకూరి రత్తయ్య మొత్తానికి ఒక 13,000కి సెట్ చేశాడు. 13,000 ఇస్తాలని చెప్పేశాను. ఆ తర్వాత అసలు సంగతి చెప్పలే. లాస్ట్ రోజు నెహెమ్యా జైమ్ గారి యొక్క అల్లుడు వంట చేసిన అతను ఒక్కడే. అతనికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ కోచ్ చెప్పింది, అయ్యా మా అల్లుడు చివరి రోజు వంట చేస్తాడని చెప్పేసి చెప్పినప్పుడు, సరే చివరి రోజు వాళ్ళ అల్లుడు చేస్తాడు కదా, అతని పేరు ఏంటి? మోషేనా? ఏం పేరు? డేవిడా? డేవిడ్ కాదు, ఏదో పేరు చెప్పారు. డేవిడేనా? రాజు అని చెప్పేసి అంటే, సరే ఇక చివరి రోజు అతను చేస్తున్నాడు కదా, ఇక మిగతా ఈ టైంలో సంఘస్థులు చేస్తారని చెప్పేసి అడగమని చెప్పేసి చెప్పినప్పుడు మరి అమ్మగారు అడిగితే చేస్తాంలే అని చెప్పేసి అన్నారు. ఇక వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి వద్దులే అని చెప్పేసి అన్నాం. అదే వాళ్ళని పిలిచినట్టు అది 13,000 ఇంకా అదనంగా అయ్యేదే. మీరు పడినటువంటి ప్రయాసం బట్టి ఒక 13,000 సేఫ్ అయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చక్కగా చేశారు. పోయినసారి కంటే ఈసారి మంచిగా వంటలు బాగా టేస్ట్గా ఉండే, ఎందుకంటే అనుభవం వచ్చిందనమాట. ఈసారి ఇంకా బాగా చేదురుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? అట్లా మీరు చేశారు కాబట్టి, అదేవిధంగా యవనస్తులు కూడా అట్లా చేశారు కాబట్టి కొంచెం నాకు ప్రయాస తగ్గింది. దేవుడు చక్కగా కార్యక్రమాలన్నీ కూడా జరిగించాడు. ఎందుకు చేశారు? దేవుని పని అని. నెహెమ్యా ఎందుకు చేస్తున్నాడు? అతను చేసే పని మంచి పని ఉంది, మంచి ఉద్యోగం ఉంది, రాజుగారి దగ్గర మంచి ఉద్యోగం. అతనేం పని బాటలేక చేయలేదు. కొంతమంది అంటారు వాళ్ళు ఖాళీగా ఉన్నారు, వారు చేస్తారులే, మాకు పని ఉంది అంటే, నీకు పని ఉంది వాళ్ళకి పని లేదు అందుకని వాళ్ళు చేస్తారు కాదు. దేవుని యొక్క సన్నిధిలో పని ఉన్న పని లేకపోయినా అందరూ కూడా చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మాకు ఉద్యోగాలు ఉన్నాయి, ఎక్కడ కుదురుతుంది అని చెప్పి అనకూడదు. మాకు వ్యాపారాలు ఉన్నాయి, ఎక్కడ కుదురుతుంది? వ్యాపారం మానేసి ఉద్యోగాన్ని సెలవు పెట్టుకొని ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా, ఏం చేయాలి? మా వెసిలికి కూడా ఉద్యోగం ఉంది, జాయిబాబు కూడా ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగాలు. మరి వాళ్ళు సెలవు పెట్టుకొని వచ్చారు, 3 రోజులు ఉండి పని చేశారు. ఎందుకు చేశారు? కొంతమంది సాకులు అన్నమాట. మేము వ్యాపారం చేసుకోవాలి, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మాకు సెలవులు ఇట్లేదు, మాకు అడ్డి ఇది అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ నెహెమ్యా ఉన్నతమైనటువంటి రాజుగారి దగ్గర ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్న అది మానేసి తనకంటే పేరు లేకుండా తను దూషించి తను లెక్కలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గర తను కించపరిచి మాట్లాడే ప్రజల మధ్య ఏం చేస్తున్నాడంటే దేవుని పని చేస్తున్నాడు. అర్థమైందా? మనం ఎప్పుడైనా సరే దేవుని పని చేసేటప్పుడు మెప్పు కోసం, ఘనత కోసం, పేరు కోసం ఎప్పుడు మనం దేవుని పని చేయకూడదు. అసలు ఇప్పుడు ఈ సంవత్సరం చెప్పే కానీ ఈ పేర్లన్నీ, అంతకుముందు అసలు పేర్లు కూడా చెప్పేవాళ్ళం కాదు. అర్థమైందా? మనం మెప్పు కోసం, ఘనత కోసం మనం అంటే ఎవరో చెప్పమన్నారు, నేను చెప్పలేలే కానీ ప్రియమైన మిమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందని చెప్పాను అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? మెప్పు కోసం, ఘనత కోసం ఏదో ఆశించి మనం దేవుని పని చేయడం కాదు. కానీ మన అక్కడ చేసేటువంటి పనిలో మనకి సహకరించకపోయినా, మనల్ని దూషించినా, లేకపోతే మనల్ని ఎగతాళి చేసినా దేవుని పని మనం ఏం చేయాలి? మన బాధ్యత ప్రకారం మనకు వచ్చిన పని మనం చేయాలి, మనం చేయగలిగిన పని మనం చేయాలి. నెహెమ్యా ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏం చేశాడో తెలుసా? తన్ను తాను తగ్గించుకొని తనకి విలువ లేకపోయినా, తనను దూషిస్తున్నా, తన పనిని ఎగతాళి చేస్తున్నా, హేళన చేస్తున్నా అతడు ఆ యెరూషలేము ప్రహరీ అంతా కూడా కడుతున్నప్పుడు అక్కడ ఉన్నట్టు కొందరు అరే మీరు కట్టేది ఏం చేస్తారు తెలుసా? నక్కలు వస్తే పడిపోతాయి, నక్కలు కనుక దూకి కనుక మీరు కట్టే పడిపోతాయి అని చెప్పేసి హేళన చేశారు, ఎగతాళి చేశారు. అయినప్పటికీ కూడా ఆ మాటలు పట్టించుకోకుండా దేవుని పనిలో నిమగ్నం అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. పాడండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతినే. ఆహా నా ధన్యత, ఓహో పాడదాం, చప్పట్లు కొడదాం. ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. ఈరోజు నాది అనేటువంటి బాధ్యత కలిగి కొందరు చక్కగా పరిచర్య చేశారు కనుకే దేవుడు మంచి వాతావరణం ఇచ్చి ప్రయాస వ్యర్థం కాకుండా ప్రతిఫలం తెచ్చేశాడు. కొంతమంది అయితే మేము ఇంకో చోట పరిచర్య చేస్తున్నాం, మేము ఇంకో చోట ఇస్తున్నాం అని చెప్పేసి వారు రాకుండా ఇవ్వకుండా పరిచర్య చేయకుండా అలాగా మిగిలిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా దేవుడు చూస్తున్నాడు. న్యాయాధిపతి అయినా దేవుడు ఒకడు ఉన్నాడు. మనం ఇంతగా ఇక్కడ ప్రయాసపడుతుంటే వేరే చోటకి వెళ్ళి వేరే చోట ప్రయాసపడటం, వేరే చోట డబ్బులు ఇవ్వడం, వేరే చోట బియ్యం కట్టలేయడం అట్లా చేస్తూ ఉన్నారు. కానీ మనం చేసిన ప్రార్థన బట్టి వాళ్ళు బాగుపడ్డారు. మనం చేసినటువంటి ప్రయాసపడి కన్నీరు కాచి ప్రార్థన చేస్తే వాళ్ళు మేలు పొందుకున్నారు. మేలు పొందుకున్నటువంటి సంఘాన్ని విడిచిపెట్టి ఈ రోజున వాళ్ళు ఇష్టానుసారంగా పరుగులు తీస్తూ ఉన్నారు. అదేమంటే మా ఇష్టం, మేము ఎక్కడికైనా వెళ్తాం, ఏదైనా చేస్తాం, మా ఇష్టం అని చెప్పేసి అట్లా మాట్లాడటం జరుగుతుంది. సరే, ఏదేమైనా దేవుడు ఉన్నాడు, న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడు. ఒక రోజున న్యాయం తీరుస్తాడు. ఎందుకంటే ఇక్కడ అయిపోలా, వాళ్ళు ఏదో పరుగులు తీసి ఎక్కడో డబ్బులు ఇచ్చి ఎక్కడో బియ్యం కట్టనిచ్చి ఎక్కడో పరిచయం చేస్తే అది అంతటితో అయిపోలేదు. ఒక రోజున మీది మంది అందరిది ఒక రోజున ఆయన ఏం చేస్తున్నాడు, అగ్నిలో పరీక్ష చేయబోతున్నాడు. అక్కడ తేలిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? ఎక్కడ పరిచర్య చేస్తున్నాడంటే దేవుని సందులో పరిచర్య చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలి? ఎక్కడ చేయాలి పని? ఎక్కడ ప్రయాసపడాలి? నెహెమ్యా ఎక్కడ ప్రయాసపడుతున్నాడు? దేవుని పనిలో ప్రయాసపడుతున్నాడు. మనం కూడా ఎక్కడ ప్రయాసపడాలి చెప్పండి? కుటుంబం కొరకు ప్రయాసపడటం కంటే, కుటుంబస్తుల కంటే ప్రయాసపడ, లేకపోతే లోక సంబంధమైనటువంటి పనుల్లో ప్రయాసపడటం కంటే దేవుని పని ఉన్నప్పుడు దేవుని పనిలో ప్రయాసపడుట చాలా మంచిది. ఎందుకంటే ఈ భాగ్యము అందరికీ దక్కదండి, ఈ ధన్యత అందరికీ రాదు, తెలుసా? ఇలాంటి కృప అందరికీ దొరకదు. పరిచర్య చేయాలని ఆశ ఉన్న, ప్రయాసపడాలని తపనున్న ఈ అవకాశం చాలామందికి దొరకదు. మీకు దొరికిందంటే మీరు చాలా ధన్యులు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎందుకంటే ప్రతిరోజు మీరు చేయాలన్నా చేయలేరు, అవకాశం ఉండదు. అవకాశం వచ్చినప్పుడైనా సరే మీరు ఏం చేయాలంటే మీ పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ పక్కన పెట్టి ఏం చేయాలంటే పరిచర్య చేయడం మనం నేర్చుకోవాలి. రావాలి, ముందుకు రావాలి. ఎవరో పాస్టర్ గారు పిలిస్తేనో లేకపోతే పలానాడు పిలిస్తే వద్దామని చెప్పేసి అనుకోకూడదు. మనంతటి మనకు తగినట్టుగా మనం ఏం చేయాలి? దేవుడు చేయమన్నాడు. శ్రేష్టమైన ఉద్యోగం విడిచిపెట్టి దైవ సేవకులు హానోకురావు గారు ఈ పరిచర్యను తన ప్రాణం పోయేంత వరకు నమ్మకంగా కొనసాగించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకం కోసం ప్రయాసపడలేదు, ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడం కొరకు ప్రయాసపడలేదు, ఏదో మంచి మంచి ఇళ్ళు కొనుక్కొని అందులో నివసిద్దామని చెప్పేసి ప్రయాసపడలేదు, ఏదో బంగారం వెండి సంపాదించుకొని వాటిని చూసుకుంటూ పెట్టుకుంటూ మురిసిపోదామని చెప్పేసి ప్రయాసపడలేదు. కానీ దేవుని పని కొరకై ప్రయాసపడ్డాడు. దేవుని సన్నిధిలో చక్కగా విశ్రాంతి పొందుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేని కొరకు ప్రయాసపడాలంటే దేవుని పని కొరకై మనం ప్రయాసపడాలి. చెప్పండి, దేని కొరకు? ఇంటి పని కొరకు, మన ఇంటి వారి కోసం ఎంత ప్రయాసపడుతున్నామో దానికంటే ప్రాముఖ్యంగా దేవుని పని కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఏదో ఎవరో మెచ్చుకుంటారు, లేకపోతే మా గురించి పాస్టర్ గారు చెప్తాడని చెప్పేసి కాదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చేయాలో దాని ద్వారా ఏదో వస్తుందో నేను తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యథార్థమైన హృదయంతో, ఏది ఆశించక మంచి మనసుతో, అర్థమవుతుందా? ఆడికి వెళ్తే మిగిలిపోయిన ఏమైనా తెచ్చుకోవచ్చు, అలా అయిపోయిన తర్వాత కాస్త బకెట్లో దోడుకొని రావచ్చు. అర్థమవుతుందా? ఆడ కాసేపు పని చేసి వస్తా ఆడున్న బోల్ తెచ్చుకోవచ్చు అని అట్లా మనం పరిచయం చేసామనుకో, పని చేసామనుకో, దాని ద్వారా ఏం ప్రయోజనం లేదు. అర్థమవుతుందా? దానికోసం మనం పరిచయం చేసి వచ్చి అది తీసుకెళ్తే దానివల్ల మనకు ఉపయోగం లేదు. ఏది ఆశించకుండా ఏం చేయాలి? మనం ప్రభు కోసం ప్రయాసపడాలి. ఇంతకీ ఈ కూరలు వేసే బకెట్ ఒకటి కనపడలేదంట. మరి ఎవరు ప్రయాసపడి తీసుకెళ్లారు దాన్ని? దాని మీద బ్లూ రంగు ఉంటుంది, తెచ్చారా? పోనీలేదు. దేవుని స్తోత్రం, వాళ్ళకి వందనాలమ్మా.
ఆయన ఫోన్ చేసి అడుగుతున్నాడు, అయ్యా మాది ఒక బకెట్ రాలేదు. అప్పటికి మనది ఒకటి ఇచ్చి పంపించాం. అయ్యా ఇదాన్ని ఉంచుకో, ఇది మాకు వద్దులే, మాదే కావాలన్నారు. అట్లా పోయినసారి కూడా కొన్ని సామాను మిస్ అయితే మళ్ళీ అడ్జస్ట్ చేసాం. ఈరోజు కూడా చాలా సామాను ఫస్ట్ రాలేదు, కానీ వాళ్ళని పంపించిన తర్వాత పెద్ద లిస్ట్ రాసి పంపించాడు, ఇంకా రావాల్సిందని. నాకు భయం వేసింది, అమ్మ వీటికి అద్దె కట్టలే కల్లాడుతున్నా, మళ్ళీ ఈ సామాను పోతే ఈ ఏడ తీసుకొస్తామని చెప్పేసి మరలా ఇక అడిగితే కొంతమంది ఉన్నవాళ్ళు తీసుకొచ్చారు. అంత సర్దుబాటు అయిందిలే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో మనం ఆశించి ఏదో పొందుకోవడం కోసం మనం పరిచయం చేయడం కాదు, కానీ చేసిన తర్వాత మిగులుంటే మనం దాన్ని అనుభవించడానికి అర్హులంగానే. అసలు ఆ కార్యక్రమం అయిపోకముందే మనం చేరేసుకున్నాం అనుకోండి, దేని కొరకు చేసాం, అది వాళ్ళకి అందాలా? అది అందిన తర్వాత మిగులుంటే అది మంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు ఏదైనా భోజనం కావచ్చు, సొరకాయ కావచ్చు, బీరకాయ కావచ్చు, ఏదైనా సరే మిగిలిన తర్వాత అది మందే. అలా మీరు చేశారు కాబట్టి మిగిలిన ఇంటికి పంపించారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఆశించి చేయటం కాదు, కానీ బాధ్యత ప్రకారం మన ఇంట్లో మనం ఎట్లా చేస్తామో. అర్థమైందా? బాబు కూడా కూరగాయలు సొంతగానే వాళ్ళని అడిగి చాలా కూరగాయలు తీసుకొచ్చాడు. అదేవిధంగా సరుకులన్నీ కూడా మురిగిపూడి బాబే తెచ్చాడు. ఆటో తీసుకెళ్ళి అన్నిటికీ చక్కగా లెక్కలు రాసుకొని, ఇంకా ఆటోకి అతనే ఆయిల్ కొట్టించుకొని చాలా ప్రయాసపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. ఆ సరుకులు తేవడం కానీ, కూరగాయలు తేవడం కానీ, పెరుగు బకెట్లు కానీ, ఇంకేదైనా సమస్తం అంతా కూడా నాతో పని లేకుండా చక్కగా తన డబ్బులే ఖర్చు పెట్టుకొని చాలా ప్రయాసపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లా ఎవరికి వాళ్ళే అట్లా బాధ్యతగా చేస్తే సేవకులుగా మేము చేయాల్సిన పని మేము చేస్తాం. పోయినసారి ఈ బాధ్యతల నుండి ఉండి మీటింగ్ ప్రారంభం చేసేపాటికి దాదాపు 7 కూడా దాటింది. ఈ సంవత్సరం అలాంటి బాధ్యతలు నాకు లేవు కాబట్టి 6:30కే మీటింగ్ స్టార్ట్ చేశాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముందుగానే రెడీ అయిపోయి చక్కగా ముందుగానే 6:30కే మీటింగ్ స్టార్ట్ చేసి చక్కగా పాటలు పాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పని అని చెప్పేసి మనం శ్రద్ధగా మనం చేయాలి. నెహెమీయా కూడా చక్కగా దేవుని పని అని చెప్పేసి మంచి ఉద్యోగం కూడా విడిచిపెట్టి ఏం చేశాడు? ప్రయాసపడ్డాడు ప్రభు పని కొరకై. మనం దేని కొరకు ప్రయాసపడాలి చెప్పండి గట్టిగా ఒకసారి. మన ప్రయాసపడుతున్నాం, మన కుటుంబం కోసం ప్రయాసపడుతున్నాం, కంటే దానికంటే ప్రాముఖ్యంగా దేవుని పని కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. అదేవిధంగా మనం ఒకసారి చూస్తే దావీదు కూడా ఒక మాట అంటాడు. 2వ దినవృత్తాంతాలు, 1వ దినవృత్తాంతాలు చూడండి త్వరగా ముగించుకుందాం. 29వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను బహుగా ప్రయాసపడి. చూడండి, ప్రయాసలో కూడా మామూలు ప్రయాస కాదంట. ఏ ప్రయాస చెప్పండి గట్టిగా. ఏ ప్రయాస? బహుగా. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరము కొరకు కావలసిన బంగారము పనికి బంగారమును, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుము పనికి ఇనుము, కర్ర పనికి కర్ర, గోమెదగపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువ రాయి విశేషముగా సంపాదించిని. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరమును నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులు గాక నా స్వంతమైన బంగారము, వెండి నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా దేని కొరకు ప్రయాసపడ్డాడంట దావీదు? దేవుని మందిరము కొరకు ప్రయాసపడ్డాడంట. మనం కూడా దేని కొరకు ప్రయాసపడాలి చెప్పండి? దేవుని మందిరం అంటే ఈ మందిరం కట్టడానికి అనుకోలేరు. అర్థమవుతుందా? దేవుని మందిరం అంటే ఏదో కట్టాము అయిపోయింది కాదు. ఇందులో జరగవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి, చాలా కొరతలు ఉంటాయి, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. మనము ఇంకా నూతనంగా పొందుకోవాల్సినవి, తెచ్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. వాటి అన్నిటి విషయంలో కూడా మనం ఏం చేయాలి తెలుసా? ప్రయాసపడాలి. మన వంతుగా మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. మొన్నగా మీటింగ్లకి ఇచ్చింది, అప్పుడే మళ్ళీ భోజనానికి ఇవ్వాలా అని ఇలాంటి ఆలోచనలు మనకు రాకూడదు. ఎప్పటికప్పుడేనండి, ఎప్పటికప్పుడే దేవుని పనికి ఏది కొరతగా ఉంటుందో ఆ కొరతలు మనం ఏం చేయాలి? తీర్చేవారిగా ఉండాలి. దావీదంట ఏం చేశాడో తెలుసా?
దేవుని మందిర పని కొరక ఏం చేశారంట? బంగారము, వెండి, ఇంకా ఖరీదైన రాళ్ళు. అయితే ఏ స్థితిలో? అయ్యా అతను రాజు కాబట్టి, అతనికి బాగా ఉన్నాయి కాబట్టి ఇచ్చాడు, మాకేమున్నాయి అని మీరు అనుకోవచ్చు. కానీ ఒకసారి మనం దావీదు గురించి ఆలోచన చేస్తే, అదే దినవృత్తాంతాలు మొదటి 22వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చదువుదాం. 22:14. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 14. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు. అర్థమైందా? మా తలపైకి ఎత్తండి, చూడండి, వినండి. ఎప్పుడంట? ఎప్పుడు ఇచ్చాడు? డబ్బులు ఎక్కువ ఇచ్చాడా? చెప్పండి. డబ్బులు బాగా ఉండి ఇచ్చాడా? కాదంట. ఎప్పుడు ఇచ్చాడు? తన కష్ట స్థితిలో, అంటే దేవుని మందిరానికి ఇవ్వడానికి కష్టంగా ఉన్నా ఏం చేస్తాడు తెలుసా? తన కష్ట స్థితిలో కూడా అంట దేవునికి బంగారం ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన సంఘంలో ఒక సహోదరి భర్త చనిపోయాడు. మీటింగ్లకి డబ్బులు ఇవ్వడానికి ఆమె దగ్గర ఏమి లేవు. బతికున్నప్పుడు భర్త తాళిబొట్టు కట్టాడు, భర్త అయ్యాడు, చనిపోయాడు, తాళిబొట్టు తీసేసింది. ఒక ఆలోచన, మరి దేవుడు ఇచ్చాడేమో. ఆ తాళిబొట్టు అమ్మి ఎంతైతే వస్తాయో అంత నేను మీటింగ్స్కి ఇస్తానని చెప్పేసి అనుకుందంట. ఆ తాళిబొట్టు అమ్మేసి ఆ మీటింగ్లకి ఇచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా? ఎప్పుడు ఏ స్థితిలో? సమృద్ధిగా ఉండి కాదు, తన కష్ట స్థితిలో ఉన్నది ఏం చేసి అమ్మి ఏం చేసింది? బీద విధవరాలు కూడా ఏం చేసిందో తెలుసా? తనకున్నదంతా కూడా ఈ రోజున ఉండి కూడా కొంతమంది ఇవ్వలేకపోయారండి. పొన్నమ్మ అక్కాయి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇద్దరు, వాళ్ళకి ఏ ఆధారం లేదు. పొన్నమ్మ అక్కాయి ఆమె, వాళ్ళ అమ్మగారు ముసలావిడే, పనికి వెళ్ళేవాళ్ళు కాదు స్థితిలో ఉన్నారు. మీటింగ్స్కి వరకు వాళ్ళు డబ్బులు ఇచ్చారు, తర్వాత బియ్యం కట్ట కూడా ఇచ్చారు. కానీ కొంతమంది ఉన్నటువంటి స్థితిలో ఉన్నారండి, కానీ వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ఇచ్చే మనసు కావాలండి, ఇచ్చే మనసు కావాలి. డబ్బులు ఎంత ఉన్నది కాదు, అర్థమైందా? ఇచ్చే మనసు కావాలి. ఆ ఇచ్చే మనసు మనలో చాలామందికి లేదు. అందుకనే మరలా 2 లక్షల రూపాయలు అట్లా అప్పు పడిపోయింది. ఓట్లకు డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి అంటే, మా ఇంట్లో 5 ఉన్నారు. ఓకే, రైట్. మరి మీటింగ్లు ఇచ్చేటప్పుడు 5 ఎందుకు ఇవ్వట్లేదు? దేవుని పని అంటే 5 ఎందుకు ఇవ్వట్లేదు? అంటే తీసుకోవడానికి అయితే 5, ఇవ్వడానికి మాత్రం చెప్పండి ఎంతమంది అంట? ఒక్కళ్ళే. తీసుకోవడానికి అయితే మాత్రం 5 ఉన్నారు, 10 మంది ఉన్నారు. మా 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, రాసుకో, ఇవ్వడానికి మాత్రం ఒక్కళ్ళే. ఎంత తొండి చేస్తున్నారండి, ఎంత తొండి. తీసుకోవడానికి మాత్రమైతే ఇక నయం పుట్టబోయే బిళ్ళకి కూడా ఇస్తామంటే కడుపులో గర్భిణిలో ఉన్న వాళ్ళ పేర్లు కూడా చెబుతారేమో, వాళ్ళకు కూడా లెక్క చెబుతారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇది దేవుని పని, ఇది నా పని కాదు, నీ పని కాదు, దేవుని పని. ఈ దేవుని పని వలన నేను చివరి మీటింగ్ రోజు పాస్టర్ గారిని పంపించడానికి మధ్యలో కొంతమంది ప్రార్థన చేసి వచ్చేసాను. నేను అక్కడ ఉన్నారని చెప్పి చాలామంది వెతుకుతున్నారండి ప్రార్థన చేయించుకోవడానికి. అయితే పాస్టర్ గారిని పంపించి నేను వెంటనే ఎదురయ్యి వస్తూ ఉన్నప్పుడు ఇక అందరూ భోజనం చేసి అందరూ ఎదురయ్యారు. వాళ్ళందరూ కూడా చాలామంది చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఈ సంవత్సరం చెప్పినటువంటి సాక్ష్యాలు, వాక్యాలు మాకు చాలా ఉపయోగపడ్డాయి. మంచి వాక్యం చెప్పారు, మంచిగా సాక్ష్యాలు చెప్పారని చెప్పేసి ప్రతి వారు అట్లా చెప్పుకుంటూ వెళ్తున్నారు. కాలనీలో వాళ్ళందరూ కూడా ఎదురయ్యారు. వాళ్ళందరూ చెప్తున్నారు, అయ్యా మంచి సేవకులను పిలిచావయ్యా, మంచి సంవత్సరం బాగా వాక్యం చెప్పారయ్యా, ఆ వాక్యం మాకు ఎంతగానో బాగుంది, అందరికీ సరిపోయేటువంటి వాక్యాలు అని చెప్పి చెప్పుకుంటున్నారు. అట్లా వాక్యాల ద్వారా జీవితాలు మార్చుకుంటే ఆ ప్రతిఫలం ఎవరికి వచ్చిందో తెలుసా? నాకు కాదు, ప్రభునందు ప్రయాసపడుతున్న మీ అందరికీ వస్తుంది. ఎందుకు తెలుసా? ఆ ప్రయాస అంతా, ఆ కష్టార్జితం అంతా, ఆ శ్రమ అంతా, ఆ శ్రమలో నేను ఒక్కడనే కాదు, మీరు కూడా పాలిభాగస్తులు ఉన్నారు. కాబట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దేవుని పని మనం ఘనంగా జరగడానికి మనం ఏం చేయాలంటే ఘనంగా మనం గుప్పులు విప్పాలండి. నువ్వు వేటి కోసం ప్రయాసపడినా అంతా కూడా వ్యర్థమైపోతుంది. ప్రభు కోసం పడినటువంటి ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు.
దేవుని మందిర కొరకంట తన కష్టకాలంలోనంట లేనప్పుడు అతడు కష్టపడి ఏం చేశాడో తెలుసా? అన్నీ ఉన్నప్పుడు కాదు, ఏం లేనప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దేవుని కొరకు మనం ఇవ్వడానికి మనం ముందుకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి భూ సంబంధమైనటువంటి వాటి విషయమై వ్యర్థమని చెప్పేసి అంటున్నారు, కానీ మరి దేవుని పని విషయమై ఏంటని చెప్పేసి మనం ఒకసారి ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వాళ్ళకు ఉన్నటువంటి ఒక డౌట్ని తీరుస్తూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులయుండుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, ఈ భూ సంబంధమైన వాటి కోసం నువ్వు ప్రయాసపడితే అది వ్యర్థమైపోతుందేమో, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు నువ్వు ప్రయాసపడినది ఎప్పటికీ కూడా వ్యర్థం కాదంట. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా ఒకసారి. అర్థమవుతుందా? ప్రభు కోసం మనం ప్రయాసపడినది ఏది కూడా వ్యర్థం కాదు. నువ్వు ప్రయాసపడి ప్రార్థన చేసినా, ప్రయాసపడి పరిచర్య చేసినా, ప్రయాసపడి గుప్పులు విప్పినా, ప్రయాసపడి నువ్వు నోరు తెరిచి ప్రభు పని కొరకే నువ్వు పురుకొల్పిన అనేకులను, అది ఎప్పటికీ వ్యర్థమో కాదు. ఈరోజున కొంతమంది పరిచర్య చేస్తూ అదేవిధంగా కొంతమందిని పురుకొల్పారు. రండి అక్కడ పని ఉంది, రండి పని చేద్దామని చెప్పేసి అర్ధరాత్రుల వరకు నిద్ర ఆహారాలు మానివేసి పని కొరకై పురుకొల్పారు, వారు వారితో పాటు ఇంకా కొంతమందిని. అర్థమవుతుందా? అది కూడా ప్రయాసే కదా. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఏమైనా నీకంటే నీకేం పని ఇవ్వట్లేదు, మాకు పనులు ఉండేవా అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. అమ్మ నీకంటే పని ఏమి లేదు, నాకు పని ఉందని చెప్పేసి అనేవాళ్ళు ఉంటారు కదా. అయినప్పటికీ కూడా అలాంటి మాటలు పడుతున్నప్పటికీ కూడా వాళ్ళు ప్రభు పని అని చెప్పేసి వాళ్ళు ప్రయాసపడుతూ అనేకులను ప్రయాసపడే విధంగా చేశారు. ప్రభునందు మన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. వ్యర్థం కాని ప్రయాస ఏదైనా ఉందంటే అది మనం ప్రభు కొరకు పడినటువంటి ప్రయాస. ఇక నువ్వు దేని కొరకు ప్రయాసపడ్డా అది అర్థమైపోవచ్చు, కానీ ప్రభు కొరకు పడినటువంటి ప్రయాస వ్యర్థం కాదు. కాబట్టి మీరందరూ చాలామంది ప్రభు కొరకు ప్రయాసపడ్డారు. మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. మరి వ్యర్థం కాకుండా ఏం వస్తుందో, మాకు లాభం ఏంటని చెప్పేసి మీరు అనుకుంటారేమో. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము త్వరగా చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం మనం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనులు నాతో కూడా పడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం అందు రాయబడిన. ఒకసారి గట్టిగా చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపొద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే ప్రభు కొరకు ప్రయాసపడతారో, ప్రభునందు ఎవరైతే ప్రయాసపడి పరిచర్య చేస్తారో, గుప్పులు విప్పుతారో, ఎవరైతే ప్రభు పనిలో ముందు కొనసాగిపోతారో వారి ప్రయాస వ్యర్థం కాదు. ఎలా వ్యర్థం కాదంటే, ఎవరైతే ప్రభు కోసం ప్రయాసపడ్డారో వారి పేర్లు ఎక్కడ రాయబడి ఉంటాయి? చెప్పండి గట్టిగా చెప్పండి. ఎక్కడ రాయబడి ఉంటాయి? చెప్పాలి గట్టిగా. ఎక్కడంట? ఇప్పుడైతే వీటిలో రాసి చెప్పాను కదా నేను, ప్రభు కొరకు ప్రయాసపడినది. ఇప్పుడు ఇందులో రాసి చెప్పా. ఇదేమైపోద్ది చెప్పండి? ఇదేమైపోద్ది? తర్వాత చినిగిపోద్ది, మాసిపోద్ది, కనపడకుండా పోద్ది. సరే, నేను ఉన్నంతకాలం నేను దాచిపెట్టాను. నేను పోయిన తర్వాత మావాడు ఎప్పుడు వేయాలని చెప్పి పొయ్యిలేయవచ్చు, చెప్పలేము. కానీ ప్రభు కొరకు ప్రయాసపడినటువంటి వారి పేర్లంట ఎక్కడుంటాయి చెప్పండి? చెప్పాలి కాబట్టి ఎక్కడుంటాయి? నువ్వు ప్రయాసపడి నువ్వు జెండా మోసావనుకో, రాజకీయ నాయకుడి జెండా, ఏమో నిన్ను గుర్తుపెట్టుకుంటా. నువ్వు అసలు నువ్వెవరో ఆయనకు తెలుసా? తెలీదు. నువ్వెవరో ఆయనకు తెలియదు. కానీ ప్రభు కొరకు ప్రయాసపడిన ప్రతి వారు ఆయనకి తెలుసు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? ఆయనకి తెలుసు అంట. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ పేరును ఆయన జీవగ్రంథంలో రాస్తాడు. నువ్వు అంత ప్రయాసపడి ఎండలో జెండా మోసి జై కొట్టి ఏది చేసినా ఆయన గుర్తుండదు. కానీ నువ్వెవరో ఆయనకి తెలియదు. కానీ నువ్వెవరికి తెలుసు అంటే, మహా తెలిస్తే ఈ గ్రామంలో ప్రెసిడెంట్కి తెలుస్తావు అంతే. లేకపోతే మహా తెలిస్తే కొంతమంది ఎమ్మెల్యే గారికి తెలియవచ్చేమో.
కానీ ముఖ్యమంత్రికి అందరూ తెలియరు. ముఖ్యమంత్రి అందరికీ తెలుసు, కానీ ముఖ్యమంత్రికి మనం అందరం తెలియదు. కానీ అంట రేపు రాజుల కంటే రాజు అయినటువంటి దేవుడు అంట మన పేర్లు ఎక్కడ రాస్తారని చెప్పండి? బాబ్బా, జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడి. నువ్వు ఎవరికోసం ప్రయాసపడుతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా? ఈరోజున బాప్తీసం తీసుకున్న వాళ్ళు కొంతమంది కొంచెం సిగ్గుపడాలి. ఎందుకో తెలుసా? బాప్తీసం తీసుకున్నటువంటి వాళ్ళే పిల్లలు బాగా పరిచయం చేశారు. పోస్టర్లు అంటించడం కానీ, తేటం కానీ, అన్ని చేయటం కానీ బాప్తీసం తీసుకున్న వాళ్ళకంటే తీసుకున్న వాళ్ళు ఎక్కువ పరిచయం చేశారు. నువ్వు బాప్తీసం తీసుకొని ఉండి ఏం పని చేసావు? ఈ సంవత్సరం ఏం పని చేసావు? దేవుని కొరకు ఏం ప్రయాసపడ్డావు? నీ పేరు దేవుడు జీవగ్రంథంలో రాయిసి ఉంచాలంటే ఏది నువ్వు ప్రభు కోసం పడిన ప్రయాస ఏంటి చెప్పు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. రక్షణ పొందిన నీకు ఒక బాధ్యత ఉంది, ప్రభు సన్నిధిలో పరిచర్య చేయాలని, ప్రభు సన్నిధిలో ఇవ్వాలని ఒక బాధ్యత నీకుంది. లోక సంబంధమైనటువంటి వాటి కోసం ప్రయాసపడుతున్నారు, కానీ ప్రభు పని కొరకు మాత్రం ప్రయాసపడలేదు. మరి మన పేరు జీవగ్రంథంలో ఎట్లా రాయబడి ఉంటుంది? నువ్వు బాప్తీసం తీసుకున్న ఉపయోగం ఏముంది? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని పరిచర్య మనకి సంపూర్ణంగా ఉంది. ఇప్పుడైనా దేవుని పని చేయడానికి మీరు ముందుకు రండి. ఏదో ఇంటి పేరటోళ్ళు వాళ్ళు, లేకపోతే ఇంటి పేరటోళ్ళు వాళ్ళు చేస్తారు, పాస్టర్ గారు ఫలానా ఇంటి పేరటోడు కాబట్టి వాళ్ళు చేస్తారని చెప్పేసి ఇట్లాగా మనం వంతులు పెట్టుకొని, లేకపోతే ఇట్లా లెక్కలు కట్టుకొని ఇట్లా చేస్తే మీరే నష్టపోతారు. నష్టపోయేది మీరే. ఎవరైతే బాధ్యత కలిగి దేవుని పని చేస్తారో, ప్రయాసపడతారో, నేను చెప్పడం కాదు, కానీ ఇక్కడ ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాస్తారు కాదంట, రాయబడి ఉన్నవి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడే వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి అంట, చనిపోయిన తర్వాత కాదు. మరి జీవగ్రంథంలో పేరు రాయబడే విధంగా నువ్వు పని చేస్తున్నావా? ఏదో వచ్చి టిక్ టాక్న ఒక ఎమ్మెల్యే లాగా లేకపోతే ఒక ఎంపీ లాగా వచ్చి వెళ్ళిపోతున్నావా? ఎందుకు ప్రయాసపడలేకపోతున్నారు? చేత ఎండు కూడా ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? దేవుడు నిన్ను రక్షించుకున్నటువంటి సంఘములో నువ్వు బాధ్యతగా ఎందుకు దేవుని పని చేయలేకపోతా ఉన్నావు? ఎందుకు బాధ్యత తీసుకోలేకపోతా ఉన్నావు? ఎవరైతే దేవుని పరిచర్య చేశారో, దేవుని పని చేశారో, ఆ ప్రయాస వ్యర్థము కాదంట. ఏంటంట? మీ ప్రయాస వ్యర్థం కాదు. మీరు 3 రోజులు పడ్డ ప్రయాస, నిద్ర మానివేసి, ఆహారం మానివేసి, కుటుంబాలను విడిచిపెట్టి ప్రయాసపడ్డారు చూడండి. లేకపోయినా తీసుకొచ్చి మీటింగ్ కొరకు ఖర్చు పెట్టారు చూడండి. ఆ ప్రయాస వ్యర్థం కాదంట. మీ పేర్లు ఏం చేశాడు? జీవగ్రంథంలో రాసించాడు. చివరికి ఇంకొక మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు పడినటువంటి ప్రయాసకు దేవుడు ప్రతిఫలంగా జీతాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఎంతైతే ప్రయాసపడ్డారో, ఎంతైతే ఖర్చు పెట్టారో, ఎంతైతే ప్రభు కొరకు మీ శరీరాలను త్యాగం చేశారో, నిద్ర ఆహారాలు మానుకొని ప్రభు పనిలో ముందుకు కొనసాగిపోయారు, బాధ్యత వహించి బాధ్యతగా ప్రభు పని చేశారో, ప్రయాసపడ్డారో, దానికి తగినటువంటి ఏంటంట? చెప్పండి గట్టిగా, ఏంటి? జీతము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడంట. ఈరోజు నువ్వు ఒకవేళ లోక సంబంధంగా కష్టపడితే నీకు సరిగ్గా కూలి రాకపోవచ్చు, లేకపోతే ఎగ్గొట్టవచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. ఆ ప్రయాసకు నువ్వు ప్రతిఫలం పొందుకోకపోవచ్చు. కానీ ప్రభునందు పడిన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. దేవుడు నీ పేరు జీవగ్రంథంలో రాస్తాడు. తర్వాత ఏం చేస్తాడంట? తగిన సమయంలో నీకు జీతాన్ని కూడా ఆయన ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. నువ్వు పని చేస్తే అన్యాయం చేయవచ్చు. అది యాకోబు అంటాడు, మామా నీ కాడ నేను పని చేస్తే నువ్వు నాకు అన్యాయం చేసావు, జీతాన్ని మార్చావు, నాకు ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వలేదు. ఎస్, ఈరోజు కూడా మనం పని చేస్తే, లేకపోతే ఉద్యోగం చేస్తే, లేకపోతే ఖర్చు పెడితే, పొలం కోసం ప్రయాసపడి ఖర్చు పెడితే అది మనకు పంట ఇవ్వకపోవచ్చు, వ్యర్థం కావచ్చు. కానీ ప్రభునందు పడిన ప్రయాస వ్యర్థం కాకుండా దేవుడు ఏం చేస్తాడు? మనకి జీతాన్ని ఇస్తాడు. ఏమి ఇస్తాడని చెప్పండి? జీతం ఇస్తాడు. ఇంకా మీలో జీతం పొందుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభు పని చేయవలసిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. మనమందరం కూడా ప్రభు పని చేస్తే వీటికంటే ఇంకా పెద్ద మీటింగ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా మనం చక్కగా దేవుని పనిని ఇంకా మనం ఘనంగా చేయవచ్చు. కనుక ఉన్నటువంటి సమయాన్ని, దేవుడిని జీవితంలో నీకు ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. ఏమో వచ్చే సంవత్సరం మీటింగ్ వరకు నువ్వు ఉంటావో ఓడతావో నీకు తెలియదు. ఈ సంవత్సరం నువ్వు చేయలే పని, సరే వచ్చే సంవత్సరం చేద్దాం అనుకున్నావు, ఏమో అప్పుడు దాకా ఉంటావో ఊడిపోతావో తెలియదుగా. అందుకని ప్రభు అవకాశం ఇచ్చినప్పుడే, ప్రభు సమయం ఇచ్చినప్పుడే, ప్రభు మన జీవితాలలో ఈ పని మనం ముందు ఉంచినప్పుడే బాధ్యత కలిగి మనం పని చేస్తే మన పేరు మొట్టమొదట మనకేంటంటే ప్రయోజనం ఏంటంటే, మన పేరు ఎక్కడ ఉంటుంది చెప్పండి? చెప్పండి గట్టిగా. ఎక్కడ ఉంటుంది? ఆధార్ కార్డులో కాదు. ఎక్కడ ఉంటుందంట? అది జీవగ్రంథంలో ఉంటుంది. తర్వాత మన ప్రయాసకు
ప్రతిఫలంగా దేవుడు ఏం చేస్తాడు? జీతాన్ని ఇస్తాడు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటకు ఆయన దగ్గర ఏముందంట? జీతం సిద్ధపడి ఉందంట. ఇంత గొప్ప ధన్యత మనకు కలిగి ఉన్నప్పుడు మనం ఎందుకు దీన్ని అశ్రద్ధ చేయాలండి? దీన్ని ఎందుకు మనము ఇంకొక విధంగా మనం మలుచుకోవాలి? దీన్ని ఎందుకు మనం అపార్థం చేసుకోవాలి? ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, సంవత్సరం అందరం కలిసి, భేదాభిప్రాయాలు లేకుండా మనం అందరం కలిసి దేవుని పనిలో మనం ప్రయాసపడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ కొన్ని చోట్ల అయితే ఎలక్షన్లకి కొట్టుకొని గందరగోళం అయిపోయి, మీటింగ్లు ఆగిపోయి, ఆ పార్టీ అని ఈ పార్టీ అని చెప్పేసి ముఠాలు కట్టుకొని ప్రార్థనలు కూడా ఇట్లా గందరగోళం చేసేసారు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి అలాంటిది ఏమీ లేకుండా దేవుడు అందరినీ ఐక్యపరిచి చక్కగా అందరూ పని చేయడానికి, అందరూ ఇవ్వడానికి, అందరూ సహకరించడానికి మంచి మనసు ప్రభు దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ప్రభు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆ విధంగానే మనం ఐక్యతతో ఉంటే ఇంకా ప్రభు పని మనం చక్కగా చేయొచ్చు. ఇంకా అనేకులకు మనం దేవుని యొక్క సువార్తను మన సంఘం ద్వారా అది ప్రచురపరచవచ్చు. అనేకులను మనం ఆత్మీయంగా బలపరచవచ్చు. రక్షణ లేని వారికి మన సంఘం ద్వారా రక్షణ కలిగేలాగా మనం చేయవచ్చు. ఆ ప్రయాస నాకు ఒక్కడికే కాదు, ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలం మీరందరూ కూడా పొందుకుంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చేశాను కదా, ఇచ్చాను కదా, నాకేంటని చెప్పేసి మీరు నిరుత్సాహపడకుండా ఈ మధ్యాహ్నం వేళ ప్రభు మీతో సూటిగా స్పష్టంగా మాట్లాడాడు. ఏంటంటే, మీ పేర్లు నేను జీవగ్రంథంలో రాస్తాను, మీరు పడినటువంటి ప్రయాసకు నేను జీతం ఇస్తానని చెప్పేసి ప్రభు ఈ మధ్యాహ్నం వేళ మనతో మాట్లాడాడు. అలాంటి కృపా భాగ్యం ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. అందరికీ లేచి పడండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ఒక తీర్మానంతో కూడినటువంటి జీవితం కలిగి మనం ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోదాం. అందరు కూడా లేచి నిలబడండి. త్వరగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. చెప్పినటువంటి వాక్యాన్ని మనం విన్నాం. ఆ వాక్యాన్ని ఒకసారి మనం నెమరు వేసుకుంటూ మన హృదయంలోది ఫలభరితంగా మార్చబడినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రైజ్ అల్లాహ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. త్వరగా అందరికీ కూడా లేచి నిలబడి రెండు చేతులు ఆకాశం వైపు చాచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అయ్యా, మీరెంత దయగల దేవుడు, మీరెంత ప్రేమగల దేవుడు. ఈ లోకంలో మేము దేని కొరకు ప్రయాసపడినా అది మాకు వ్యర్థమైపోవచ్చు, మేము పొందుకోలేకపోవచ్చు. కానీ ప్రభువా, మీ కొరకు మేము ప్రయాసపడితే మా పేరులో జీవగ్రంథమందు రాస్తారని, అదేవిధంగా తగినటువంటి జీతాన్ని మీరు ఇస్తారని మీ సేవకుల ద్వారా మేము విన్నాం. ప్రభువా, మీరు ఇచ్చే దేవుడు, మేము కూడా పుచ్చుకున్నటువంటి వారిగా మా మనసును సిద్ధపరచండి. ఇక ముందు ఉన్నటువంటి పరిచర్య మేము కూడా చేయడానికి, ఆ పరిచర్యకు కావాల్సినది మేము కూడా సహకరించడానికి మాకు మంచి మనసు దయచేయండి అని చెప్పేసి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఒక తీర్మానం చేసుకుందాం. ఇక మీదట నేను కూడా ప్రభు పరిచర్య చేసి నా పేరు జీవగ్రంథంలో రాయించుకోవాలి. ప్రభు కొరకు ప్రయాసపడి నేను ప్రభు దగ్గర రేపు జీతం తీసుకోవాలి. రేపటి దినాన పరలోక రాజ్యంలో ఖాళీగా నేను ఉండకూడదు, ఖాళీ చేతులతో నేను ఉండకూడదు, నిరుత్సాహంతో నేను ఉండకూడదు. ప్రభు నాకు అప్పచెప్పినటువంటి ఆ పని చేసి నేను ప్రయాసపడి జీతం పుచ్చుకోవాలి. కోట్ల మంది ఎదుట నేను అనిచ్చేటువంటి కిరీటాలు సొంతం చేసుకోవాలి, ఆయన ఇచ్చే బహుమతులు తీసుకోవాలి, అనిచ్చే జీతాన్ని నేను తీసుకోవాలని ఈ సమయంలో మనం తీర్మానం చేసుకుందాం. ప్రభు పరిచర్య, నేను ఎవరేమనుకున్నా, నన్ను తిట్టినా, నన్ను కించపరిచి మాట్లాడినా, నన్ను లెక్క చేయకపోయినా, నన్ను ఎవరు పిలవకపోయినా, నా ఎదుట ఉన్నటువంటి పరిచర్య బాధ్యతగా నేను చేస్తాను. నేనే కల్పించుకొని నాకు చేతనైన పని నేను చేస్తాను. ప్రభు పని కొరకై నేను ప్రయాసపడతాను. ప్రభు నాకు ఇచ్చేటువంటి ప్రయాస తగినటువంటి ప్రతిఫలాన్ని కోట్ల మంది ఎదుట నేను పొందుకుంటానని చెప్పేసి ఒక తీర్మానం చేసుకుందాం. ప్రియ యవన బిడ్డలారా, ప్రియ సహోదరుడా, ఒకసారి ఆలోచన చేయి. నీ వయసు గతించిపోతున్నది. ఇక నువ్వు పరిచర్య చేయడానికి నీ శరీరం సహకరించదు. ప్రభు పనిలో ముందు కొనసాగిపోవడానికి నీ యొక్క శరీరం సహకరించదు. ఇప్పుడే అనుకూలమైన సమయము, ఇప్పుడే రక్షణ దినము. ప్రభు సన్నిధిలో అనేకులను ప్రభు యొద్దకు నడిపించడం అది ఒక పరిచర్య. ప్రభు సన్నిధిలో అనేకులకు దేవుని యొక్క మాట చెప్పి ప్రభు సన్నిధికి నడిపించడం, అదేవిధంగా పడిపోయినటువంటి వారికి దేవుని యొక్క మాటలు చెప్పి వారిని మరలా బలపరచడం, అది కూడా ఒక పరిచర్య. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయడం,
అది ప్రభు కొరకు ప్రయాసే, అదొక పరిచర్య. దేవుని యొక్క సన్నిధిలో చిన్న పనైనా అది పెద్ద పనైనా ఏదైనా సరే దేవుని యొక్క ప్రయాస, అది ప్రభు పరిచర్యే. ఒకసారి నువ్వు తీర్మానం చేసుకో, ఏదో ఒకటి నువ్వు కలిగి ఉండాలి సంఘంలో. ఏది రావటం వెళ్ళిపోవటమే కాదు, కానీ ఏదో ఒకటి నువ్వు కలిగి ఉండాలి. తగిన ప్రతిఫలం, ఆ ప్రయాసకు తగినటువంటి జీతం ప్రభు నీకు త్వరలో ఇవ్వబోతా ఉన్నాడు. సంతోషంగా నువ్వు అది పొందుకోవచ్చు. ఈ లోకంలో మనం తీసుకున్న జీతం అది దొంగలెత్తుకొని పోవచ్చు, లేకపోతే అది ఇంకోటి రీతిగా అది పోవచ్చేమో, కానీ ప్రభు ఇవ్వబోయేటువంటి కిరీటాలు, ప్రభు ఇవ్వబోయేటువంటి జీతం, ప్రభు ఇవ్వబోయే ప్రతిదీ కూడా స్థిరంగా ఉంటుంది. అది యుగయుగాలు, అది వాడబారినవి ప్రభు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. కనుక ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకో, ఇప్పుడైనా ప్రభు పనిలో ముందు కొనసాగిపోవడానికి ప్రయాసపడు. నీ బాధ్యత ప్రకారం ఏదో ఒక పని నువ్వు చెయ్యి, ఏదో ఒక పని నువ్వు కలిగి ఉండు. దేవుడు నీకు మంచి సహాయం చేస్తాడు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తీర్మానం చేసుకుందాం, ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఇప్పటివరకు ప్రభు పనిని అశ్రద్ధ చేసేవేమో, ప్రభు పనిని నిర్లక్ష్యం చేసేవేమో, అది నేను కాకపోతే చేసేవాళ్ళు చాలామందిలో ఉన్నారని చెప్పేసి త్రోసివేసేవేమో, నెట్టివేసేవేమో, ఓ బాధ్యత కలిగి ఉండలేదేమో. సహోదరి, సహోదరుడా, ఈ రోజున ఈ పని ఎంతగా జరుగుతుందంటే, చిన్నప్పటి నుండి వృద్ధాప్యం వరకు ఉన్నటువంటి మరి పురుషులు, స్త్రీలు బాధ్యత కలిగి దేవుని యొక్క పరిచర్యలో ముందు కొనసాగిపోయారు కాబట్టి ఈ సంఘాన్ని దేవుడు ఆ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. ఒక బాధ్యత తీసుకొని ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉండి ముందుకు కొనసాగింపజేస్తున్నారు కాబట్టి దేవుడు సహకరిస్తున్నాడు, దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. నాకెందుకులని చెప్పేసి వాళ్ళు విడిచిపెడితే, నాకెందుకులని చెప్పేసి పట్టించుకోకుండా ఉంటే ఈ సంఘం ఇప్పుడు తప్పుడు బోధలకు లొంగిపోయేదే, చిలికలైపోయేదే, దురాత్మ అనేక రీతిలుగా చిన్నాభిన్నం చేసేదే. ఒకసారి ఆలోచన చేసుకో. అలాంటి వారిని మనం సన్మానిస్తూ, గౌరవిస్తూ వారి యొక్క అడుగుజాడలో కూడా మనం నడుచుకోవాలి. అది చాలా మంచిది. ఎవరు సంఘం కోసం ప్రయాసపడుతున్నారు, ఎవరు పాటు పడుతున్నారో మనం గుర్తించాలి. ఎవరిని ఎలా పడితే అలా మాట్లాడడానికి వీల్లేదు, నోరు బారేసుకోవడానికి వీల్లేదు, ఎవరిని చులగనగా చూడడానికి వీల్లేదు, ఎవరిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు, వారికి చదువు లేదని చెప్పేసి, లేకపోతే వారి అజ్ఞానులు అని చెప్పేసి మనం మాట్లాడడానికి వీల్లేదు. దేవుడు ఎవరికి ఏ పరిచయం, ఏ పని ఇచ్చి వాడుకుంటున్నాడు సంఘంలో, వారిని మనం గౌరవించవలసినటువంటి బాధ్యత మనకున్నది. ఆ విధంగా మనం గౌరవిస్తుంటే దేవుడు కూడా మనల్ని గణపరుస్తూ ఉంటాడు, మనల్ని కూడా ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు ఎవరైనా సరే ఇంకా ప్రభు పనిలో ముందు కొనసాగిపోతే ఇప్పుడైనా ఒక మంచి తీర్మానం తీసుకుందాం, ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఎందుకు పనికిరాని మనలను ప్రభు ప్రేమించి శ్రేష్టమైనటువంటి రక్షణ భాగ్యం కలుగజేశాడు. ఈ సంఘంలో మనల్ని నాటాడు. ఈ సంఘంలోనే మనం ఉండి స్థిరంగా ఉండి మనం ఫలాలు ఫలించాలి. ఇంకా వేరే సంఘానికి వెళ్ళకూడదు, వేరే ప్రాంతాలకు మనం వెళ్ళకూడదు. ఇక్కడ బాప్తిసం తీసుకున్నాం, ఇక్కడే మనం స్థిరపడి నాటబడినటువంటి మొక్కలు, ప్రభు సన్నిధిలో నాటబడినటువంటి మొక్కల వలె మనం ఫలిస్తూ ముందు కొనసాగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి వసంతము నీ దయ కిరీటమే, తోటమాలి ఇది నీ కృపయే. ఈ సంవత్సరం నన్ను నీ తోటలో నిలిపిన నజరేయుడా స్తోత్రము. ఈ సంవత్సరం నన్ను నీ తోటలో నిలిపిన నజరేయుడా స్తోత్రము. నాలోని ప్రతి అణువు నా యేసు కోసమే, ఫలములు కలిగిన అంజూరమునై, ఫలములు కలిగిన అంజూరమునై సంతృప్తి పరచెద నా జీవితాంతం, సంతృప్తి పరచెద నా జీవితాంతం. నాలోని ప్రతి అణువు నా యేసు కోసమే. త్రోవ ప్రక్కన పడి మొలిచిన వాడను, ఏ ప్రేమకు నే నోచుకొనలేదయ్యా. త్రోవ ప్రక్కన పడి మొలిచిన వాడను, ఏ ప్రేమకు నే నోచుకొనలేదయ్యా.
నాలో ఏముందని ఇంతగా ప్రేమించి నీ చాటున నన్ను నాటితివే. నాలో ఏముందని ఇంతగా ప్రేమించి నీ చాటున నన్ను నాటితివే. నాలోని ప్రతి అణు నా యేసు కోసమే ఫలములు కలిగిన అంజూరమునై, ఫలములు కలిగిన అంజూరమునై సంతృప్తి పరచేద నా జీవితాంతం, సంతృప్తి పరచేద నా జీవితాంతం. నాలోని ప్రతి అణువు నా యేసు కోసమే ఫలములు కలిగిన అంజూరమునై, ఫలములు కలిగిన అంజూరమునై సంతృప్తి పరచేద తాంతం, సంతృప్తి పరచేద నా జీవితాంతం, సంతృప్తి పరచేద నా జీవితాంతం, సంతృప్తి పరచేద నా జీవితాంతం. నాలోని ప్రతి అణువు నా యేసు కోసమే. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, త్రోవ ప్రక్కన పడిన మనలను ఆయన ప్రేమించి ఆయన సన్నిధిలో మనల్ని నాటాడు. ఎందుకో తెలుసా? ఆయన పని చేయడానికి, ఆయన కొరకు ప్రయాసపడడానికి, ఆయన కొరకు కష్టపడడానికి ఆయన సన్నిధిలో మనల్ని నాటాడు. మన విలువైన వారము కనుక స్థిరము కలిగి, స్థిర మనసు కలిగి దేవుడు మనకి ఇచ్చిన సంఘములో స్థిరము కలిగి మనం పరిచర్య చేయాలి. ఎక్కడో చేయడం కాదు కానీ, ఎక్కడో ఇవ్వటం కాదు కానీ, దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన సంఘంలో నమ్మకంగా నువ్వు పరిచర్య చేస్తే దేవుడు తగిన ప్రతిఫలం నీకు దయచేస్తాడు. పక్కనింట్లో చేయడం కాదు, ముందు మన ఇంట్లో చేసుకోవాలి. పక్కనింట్లో చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? ముందు మన ఇంట్లో చేయాలి. దేవుడు మనకి ఇచ్చిన సంఘంలో మనం చేయాలి పరిచర్య, పక్క సంఘంలో చేయడం కాదు. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. స్థిరత్వం లేని వారు, నమ్మకం లేని వారు ఇంకా తిరుగుతూనే ఉంటారు. వారిని పట్టించుకోకుండా దేవుడు మనకు అప్పచెప్పినటువంటి పనిలో మనం ముందు కొనసాగిపోదాం. రకరకాల మాటలు చెప్తూ ఉంటారు, అక్కడ భలే ఉంటుంది, ఇక్కడ బాగుంటుంది, అక్కడ భోజనాలు చేస్తారు, అక్కడ బాగుంటుంది రండి అని. దేవుడు మనల్ని సంఘంలో నాటాడు. ఈ సంఘంలోనే మనం ఫలించాలి. ఈ సంఘంలో మనం బాప్తిసం పొందాం, ఇక్కడే మనం ఫలించాలి. దేవుడు ఒక పరిచర్య, ఒక పని అప్పచెప్పి ఒక బాధ్యత మనకిచ్చాడు, ఇక్కడే మనం ఫలించాలి. ఫలములు కలిగినటువంటి అంజూరంగా మనం ముందు కొనసాగిపోవాలి. అది మన బాధ్యత. దేవుడు అప్పచెప్పింది మనం త్రోసివేయక నెట్టివేయక, ప్రజల మాటలు విని అటు ఇటు పరిగెత్తక, దేవుని సేవకుని బాధ పెట్టక, దేవుని సందులో మనం నమ్మకంగా ముందు కొనసాగిపోదాం. వారికంటే ఎక్కువ జీతాన్ని మనం ప్రభు సందులో పొందుకుందాము గాక. సందులో చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో అబ్రహాం గారు చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన తీర్మానము స్థిరపరచును గాక. ఆమేన్. స్తోత్రములు, స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నిత్యము నిరంతరము స్తోత్రార్హుడైన మా యేసు ప్రభు, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్న సమయమందు మీరు మా కోసం ఇచ్చిన ఈ పునరుద్ధాన దినం రోజు సహోదరులు దైవజనులందరూ కలిసి ప్రభు నీ సన్నిధిలో మా కోసం ఇచ్చిన మాటలు వినటానికి మీరు ఇచ్చిన మా ప్రభు ఈ సమయంలో వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ లోకంలో మా ప్రభు మీరు మా కోసం ఇచ్చిన ఈ పరిచర్య సంఘము మా ప్రభు బిడ్డలు అందరి కొరకు మేలు కలిగేటట్లుగా మా ప్రభు మీరు ఆదిలో నుంచి ఈ విధంగా మా ప్రభు మనుషుల ప్రయోజనం కొరకై ఏర్పాటు చేయించున్న ఈ ప్రార్థన కోరికలు మా తండ్రి మీరు జరిగిస్తున్నారు. ఆ విధంగా మా గ్రామంలో కూడా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మంది రక్షణార్థమై మా ప్రభు, అనేక మంది మా ప్రభు నీ వైపు తిరగటానికి మీరు మా ఎడలో చూపిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రక్తం చేత కడగబడటానికి మా ప్రభు నీ బిడ్డలుగా ఉండటానికి
ఈ సంఘంలో చేర్చబడడానికి నేను బిడ్డలను మీరు ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారు కూడా నీ సన్నిధిలో నమ్మకంగా మా ప్రభువా నీ సన్నిధిలో నాయన నీ పనిలో నీ మందలో కొనసాగిపోవటాన్ని మీ కృప దయచేయండి. సమయంలో నాయన మీ దాసుని ద్వారా అందించిన మా ప్రభువా నీ మాటలు నాయన మేమందరూ విని ఉంటుండగా ఆ మాటల ప్రకారంగా జీవించడానికి మీ కృప దయచేయండి. సంఘం స్థిరంగా ఉండి మా ప్రభువా అనేకమైన ఆటుపోటులు అనేకమైన వస్తుంటుండగా మా ప్రభువా సాతాను గలిబిలి చేయటానికి అనేకమైన ప్రేరేపణలు కలుగుచుంటుండగా వాటిని విడుదలపరిచి సంఘం మేలు కోసం నాయన బిడ్డలు ఒకరొకరు నాయన నమ్మకంగా ఉండటానికి నీ పనిలో మేము ముందు కొనసాగటానికి కృప దయచేయండి. మీరు ఇచ్చిన ఐక్యత నాయన సాతానుడు దోసుకొనక మా ప్రభువా అయ్యా మీ రాకటంతో మా ప్రభు రాకట వరకు నాయన మా మరణంతో నాయన నమ్మకంగా జీవించడానికి మీ కృప దయచేయండి. నా పితరులు చేసిన పరిచర్య మా ప్రభువా వారి పేర్లు మీరు జీవగ్రంథంలో రాసినట్లు నాయన మా పేర్లు కూడా మీరు జీవగ్రంథంలో రాసుకున్నారని మేము నమ్మి ఉన్నాం ప్రభువా. ఆ విధంగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. వర్తమానం అందించిన మీ దాసుని మీరు బలపరచండి, మీ సన్నిధిలో ఇంకా వాడుకోండి. శ్రేష్టమైన మాటలు సంఘానికి అనేక చోట నాయన వినిపించడానికి మీరు మీ సన్నిధిలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయంలో బలహీనమైన వారిని బలపరచండి, శోధనలో ఉన్నవారిని విడిపించండి, సమస్యల చేత ఉన్నవారిని విడిపించండి, బాధల్లో ఉన్నవారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం. సమయం ముందు నాయన తిరిగి మా గృహాలు వెళ్ళుచుంటుండగా నీ కాపుదల భద్రత నాకు మా అందరికీ నాయన ప్రతి బిడ్డకి నాయన మీరు దయచేసి నడిపించమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రైన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అనేక సహవాసమైన కృపాక్షేమములు ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాల్పంపులు పొందిన మనందరికీ జరిగినటువంటి మీటింగ్స్లో చక్కని పరిచయం చేసినటువంటి సహకరించినటువంటి బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమేజ్ శిలువ రక్తమేజ్ ప్రవేశం సంపూర్ణమైన విజయం కలుగునుగాక, ఆమేన్.